ఉన్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. శరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా, సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా. నీ ఉన్నత ఉద్దేశములను నిష్ఫలము కానిరవయా, నీ ఉన్నత ఉద్దేశములను నిష్ఫలము కానిరవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చుదువు. మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చుదువు. భూమి ఆకాశములే గతించిన నీ మాటలు గతించవయా, భూమి ఆకాశములే గతించిన నీ మాటలు గతించవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. Praise the Lord. How many of you are really believers? प्रभु Can की I see स्तुति your हो। hands? कितने लोग हैं वो जो सच्ची में विश्वासी है, हाथ उठा सकते हैं। सच्ची में विश्वासी है, सच अच्छे विश्वासी है, अच्छे विश्वासी जो है, झूठा विश्वासी नहीं, अविश्वासी नहीं, रियल विश्वासी. Let me see your hands.
क्या आपके सच्चा हाथों को दिखाएंगे? विश्वासी, सच्चा विश्वासी. Praise the Lord. प्रभु की स्तुति हो. Everyone say hallelujah. The Lord has chosen us. परमेश्वर ने हमें चुना है. The Lord gave us this great salvation. परमेश्वर ने हमको ये बड़ा उद्धार दिया है. And it's our business to teach everyone of this world. ये हमारा काम बनता है कि हम सबको सिखाए. అర్థంగాని మాటలు 5,10,000 మాట్లాడటం కంటే అర్థమయ్యే 5 మాటలు మేలన్నాడు పౌలు. जो नहीं समझता वैसे 10,000 बातें करने से अच्छा 5 बातें करना अच्छा है करके पौलुस भक्त దేవుని कहता. సువార్తను సింప్లిఫై చేయటం వదిలేసి వాళ్ళ కాంప్లికేటెడ్ చేస్తున్నారు. परमेश्वर के सुसमाचार को एकदम आसानी से बताने के बदले उसको कॉम्प्लिकेटेड कर. ఆ రోజుల్లో యేసు ప్రభు పరలోకం నుంచి దిగొచ్చి పరలోక భాషలో మాట్లాడలా. उस दिन यीशु मसीह स्वर्ग से उतरकर स्वर्ग की भाषा नहीं बात किया లేకపోతే उन्होंने. నేను దేవుని కుమారుని కదా అని ప్రియులోరో నేను చెప్పురోదేమనగో అని రెవబ్బంత పెట్ల. तो ऐसा नहीं कहा मैं परमेश्वर का पुत्र हूँ प्रियजनों करके ऐसा गीत नहीं गाया. కోడి పిల్లని చూపించి उस छोटे వ్యవసాయదారుని से कोमड़ी को చూపించి दिखाकर తిరగలు చూపించి पक्षियों को दिखाकर చిన్న చిన్న ఉపమానాలతో ప్రబోధించాడు ఆయన. छोटे छोटे दुष्टांतों से पैराबल से परमेश्वर ఇప్పుడు ने ఏం बातें. చేస్తారంటే పెద్ద కంప్యూటర్ ఒకటి పెట్టుకునేది अभी के పాయింట్ समय నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంबर 3 పాయింట్లు మాత్రం అర్థమవుతాయి. ఏం చెప్పాడు అర్థం కాదు మనకు. बड़ा कंप्यूटर लेके पॉइंट नंबर 1 पॉइंट नंबर 2 कहते हैं. सब लोगों को पॉइंट नंबर समझता है उसके बाद क्या बोला नहीं ఈ समझता. రోజుల్లో కొంతమంది పాస్టర్ బైబిల్ పెట్టుకోవట్లే కంప్యూటర్ పెట్టుకుంటున్నారు అక్కడ. आजकल बहुत सारे सेवक है बाइबल ही नहीं रख रहे केवल कंप्यूटर रख रहे या टैब. అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్డే. सब फ्रिज में रखा हुआ खाना ही है वो. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లం చేసేది, మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసేది, చివరికి అది పొట్టలో పెట్టుకుంటే గ్యాసులు యాసిడిక్ ట్రబుల్ వస్తాయి అంతే. फ्रिज में रखा हुआ खाना उसको बाहर रख कर उसको फिर से ओवन में रख के गर्म कर कर पेट में जाएगा. तो వాళ్ళు చెప్పిన ప్రసంగాలను కంటరా పట్టేది అది చెప్పేసేది. నేను పెద్ద ప్రసంగికున్నాను ఇది. इसने बोला उसने बोला वो वचन को सुनकर वो वचन बोलते और बोलते मैं बड़ा सेवक हूँ. దేవుని దగ్గర కనిపెడితే ఫ్రెష్గా ఇస్తాడు ఏ పూటకు ఆ పూట. आमेन जोरदार तालियां. अगर परमेश्वर के सनिधि में मांगेंगे तो फ्रेश मन्ना परमेश्वर పాత देंगे. బైబిలే. ये जुनाई बाइबल है पुराना ही ఇప్పటికి है. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రసంగికులు ప్రసంగించిన సబ్జెక్టే. ये कई बन करोड़ से भी बढ़कर मिलियन लोग भी మనకు తెలిసిన प्रचार బైబిల్ किया होगा. వచనాలే. लेकिन हमने सुना हुआ प्रचार కానీ ही रहेगा. ప్రతిసారి ఒక దైవజనుడు నిలబడ్డప్పుడు लेकिन हर समय एक नया सेवक खड़ा దేవుని होगा. వెలుగు ఆ మాట మీద పడద్ది కాబట్టి ఆ మాట మనుషుల గుండెల్లో జ్వరపడుతుంది. परमेश्वर का उजियाला उस वचन में गिरेगा और लोग चमकने लगेंगे. నా మాట బండలను పగలగొట్టు సుత్తి వంటిది కదా. मेरे वचन जो है पत्थर को तोड़ने वाले నా हथौड़ी మాట जैसा नहीं. కంసాలి వాని అగ్ని వంటిది కదా. मेरा वचन जो है आग के समान नहीं जो जलाता దేవుని है. వాక్యము సజీవమైంది, చచ్చింది కాదు. परमेश्वर का वचन जीवित है वो मरा हुआ नहीं దేవుని है. వాక్యం వాడి అయింది. परमेश्वर का वचन जो है एकदम दोधारी तलवार जैसा. రెండంచుల ఖడ్గం. दोधारी तलवार जैसा चौक है वो. ఎక్కడ దాకా దూరుద్దంటది. कहाँ घुस जाता है वो. మూలుగుల వరకు దూరుతుందంట. वो हमारे हड्डियों के अंदर तक घुस जाता है. మామూలుగా ఫోటో తీసుకుంటే ఈ స్కిన్ టోనే తెలుస్తుంది మనకి. अगर हम आसानी से फोटो लेंगे तो हमारा स्किन ही दिखता है. ఎక్స్రే తీస్తే ఎముకలు తెలుస్తాయి. अगर एक्सरे लेंगे तो हमारी हड्डियां दिखते हैं. స్కాన్ చేస్తే ఆ కీళ్ళు అన్ని తెలుస్తాయి. अगर हम लोग स्कैन करेंगे तो हड्डियों के కానీ अंदर దేవుని వాక్యం అంట ఎముకల లోపల చూడండి మూలుగు తెలుసా. అక్కడ ఏం జబ్బు ఉందో కూడా చెప్పేస్తుంది అంటండి. तो परमेश्वर का वचन जो है हम लोग जो होटल में खाते हैं जो హృదయేంద్రియాలను పరిశీలించే దేవుని వాక్యం. परमेश्वर का वचन जो है अंदर के हृदय को अंदर के అందుకే बातों को समझता है. వాక్యాన్ని ప్రకటించు. उसके लिए वचन को సమయమందు प्रचार. అసమయమందు వాక్యాన్ని ప్రకటించు. अच्छे समय बुरे समय सब समय को समय में అన్ని प्रचार कीजिए. అవకాశాల్లో వాక్యాన్ని ప్రకటించు. हर समय जब भी चांस मिलता है वचन का प्रचार ఓ कीजिए. చావు వచ్చిందా అక్కడ వాక్యానికి అక్కడ చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయి చావు గురించి. अगर किसी का देहांत होता है वहां पे जाके परमेश्वर का ఒక वचन పెళ్లి बात करते వచ్చిందా हो वहाँ పెళ్లి पे. గురించి బైబిల్ చెప్తుంది. अगर शादी का अवसर है तो शादी के बारे में बात करने के ఒక लिए స్తుతి बाइबल కూటం में. వచ్చిందా స్తుతి కూటం గురించి ఉంది. एक स्तुति के बारे में थैंक्स गिविंग प्रेयर है तो वहाँ पे भी ఒక बता గృహ सकते हैं. ప్రవేశం ఉందా గృహ ప్రవేశానికి గురించి ఉంది. अगर हाउस ओपनिंग है तो वहाँ पे भी उसके बारे में भी ఒక लिखा है యాత్ర बाइबल में. ఉందా యాత్ర గురించి చెప్పొచ్చు. अगर कोई यात्रा ट्रैवलिंग में जा रहा है तो उसके बारे में भी लिखा ఒక है. రోగం ఉందా రోగం గురించి బైబిల్ ఉన్నాయి. अगर बीमारी है तो बीमारी के बारे में भी लिखा है बाइबल में. ఏ సమయమైనా యేసయ్య మాట చెప్తే कोई भी అంతకంటే మించిన మందు మరొకటి లేదండి. अगर जो समय उस समय में बोलेंगे उससे बड़ा యేసయ్య दवाई और మాట సర్వరోగ నివారిణి.
परमेश्वर का वचन जो हर कोई बीमारी है ఆయన उसको తన निकाल- వాక్కును పంపి వారిని బాగు చేశారు ఉంది బైబిల్లో. वो परमेश्वर ने वचन बेचकर उनको चंगाई दिया నూనె कहता బాటలు అక్కర్లేదండి. నూనె బాటలు అక్కర్లేదు. है। तेल की बोतल की जरूरत नहीं, నూనె బాటలు పెట్టుకొని వస్తారు అందరూ. तेल के बोतलों को लेके आते हैं। యేసన్న గారి దగ్గరికి అలాగే నూనె బాటలు పెట్టుకొచ్చింది ఒక ఆమె. ये सन्ना जी के पास भी एक सिस्टर ने एक అమ్మ तेल का అక్కర్లేదంటే बोतल, లేదయ్యా నువ్వు అట పెట్టయ్యా అంటే సరే చెయ్యి పెట్టి పంపాడంట. उन्होंने कहा ఆ नहीं నూనె जरूरत। రాసుకుంటే ఆమెకి ఏదో జ్వరం ఏదో తగ్గిపోయిందంట. तो उन्होंने बोला रख रख, तो इन्होंने प्रार्थना किया और छोड़ दिया, तो उनकी ఇక बुखार అక్కడి कम నుంచి ఆమె నూనె బాటలు గూట్లో పెట్టి हो। उसके बाद वो तेल के बोतल को अच्छा मंदिर बना के रख कर రోజు నూనె బాటలకే ప్రార్థన చేసుకుంటుంది. हर दिन वो तेल के बोतल को ही प्रार्थना कर रहे थे। నూనె బాటలు కాదండి దేవుడు. वो तेल का बोतल नहीं है परमेश्वर, యేసయ్య నామములో ఉంది స్వస్థత. यीशु मसीह के नाम में है चंगाई। ఇది బాగుందని కొంతమంది పాస్టర్ గారు నూనె బాటలు అమ్మటం మొదలు పెట్టారు. ये सब पता चलने के बाद कई पास्टर्स जो है तेल के बोतल को भेजना शुरू कर दिए। నూనె ఉచితం బాటిల్ 10 రూపాయలు అంటారు మళ్ళీ పైగా. वो कहते हैं तेल फ्री है लेकिन उसका डब्बा जो है 10 रुपया है। డబ్బా 3 రూపాయలు 3 రూపీసే ఉంటుంది. ఏదో పెద్ద వ్యాపారం అయిపోయింది. ये बड़ा बिजनेस हो गया है। నా దగ్గర తీసుకొస్తారు కొంతమంది ప్రార్థన చేయమని. मेरे पास भी लाते हैं तेल का बोतल की వద్దంటే प्रार्थना करने। వెంటరు అసలు పల్లెటూరులో అసలు ఎంటరు. मैं नहीं बोलूं तो भी नहीं सुनते। गाँव में जो సరే నేను చేస్తాను ప్రార్థన. ఏమని చేస్తానంటే मैं बोलता हूँ हाँ ठीक मैं प्रार्थना ప్రభా, करता हूँ। ప్రార్థన చేసే నాలో గాని परमेश्वर जो प्रार्थना मैं ఈ कर रहा हूँ నూనె उसमें, బాటల్లో గాని इस तेल के बोतल में ఏమీ లేదు. कुछ भी नहीं है। నీవు సిలువలో చేసిన యాగాన్ని బట్టి आपने जो क्रूस पर जो याग నీ आपने दिया है, రక్తమును బట్టి आपके लहू के द्वारा, ఇదిగో ఏముకున్న విశ్వాసమును బట్టి आप ये सिस्टर के अंदर వీరికి विश्वास స్వస్థత के దయచేయి. द्वारा इनको चंगाई दीजिए। స్వస్థత ఎలా కలుగుతుంది? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక. आपको चंगाई कैसे मिलेगा? आपका विश्वास आपको चंगाई देगा। పేతురు చేతిగుడ్డలు పెట్టుకుంటే సుఖం వచ్చింది, స్వస్థపడ్డారంట. पतरस जो है उसके Kerchiefs. हैंडकरचीफ के द्वारा चंगाई मिली कहते हैं। అందుకని ఇప్పుడు ఖర్చీఫ్లు అమ్ముతున్నారు మీటింగ్ లో. उसके लिए कई लोग మీ ముంబై हैंडकरचीफ సంగతి నాకు भेज रहे తెలియదు కానీ మా ఆంధ్రాలో ఇది మరి మామూలు అయిపోయింది. हैं। मुंबई के बारे में मुझे नहीं मालूम लेकिन आंध्रा में జ్వరం వచ్చిందా नॉर्मल हो ఆ गया। ఖర్చీఫ్ కొనుక్కొని ముఖం మీద వేసుకుంటే పోద్దంట. बुखार आया हो करचीफ को लिया और मुंह पे डाल दिया तो चला వచ్చిందా जाता చేతికొట్టు పెట్టరా పట్టుకు పెట్టుకో దేవా అంటే పోద్దంట. है। पेट का दर्द आया तो वो हैंडकरचीफ ला रख के पेट पे रखा तो कम हो जाता है। ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని చేయకండి. మీరు ముంబైలో ఉన్నారు, మీరు చేయరు అనుకుంటానులే. ये सब पागल जैसे चीजों को मत कीजिए। आप मुंबई में रहते కానీ हैं మన आपका దేశంలో మూఢనమ్మకాలు ఎక్కువ కదా. लेकिन हमारे देश में जो है యేసు अंधविश्वास ప్రభు बढ़ गया है। మూఢభక్తిని నేర్పించడానికి రాలేదండి. यीशु मसीह जो अंधविश्वास को सिखाने మన नहीं आया, మనోనేత్రాలు తెరవడానికి వచ్చాడు ఆయన. हमारे मनोनेत्रों को खोलने वो आया है। ప్రభువుని ఎరిగిన వారికి విశ్వాసం ఉంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. अगर प्रभु पर विश्वास करेंगे, जो विश्वास करता है उसके लिए सब कुछ आसान है, मुमकिन है। నేను పల్లెటూరు వాళ్ళ దగ్గర, చదువుకున్న వాళ్ళ దగ్గర, యవనస్తుల దగ్గర, వృద్ధుల దగ్గర, నీలగిరి కొండల్లో కొండ జాతుల వాళ్ళ దగ్గర అన్ని రకాల సేవలు చేశా. हम लोग गाँव में, हम लोग सिटीज में पढ़े लिखे लोगों के बीच में जो नहीं है, अनपढ़ है, सभी के बीचों में हम लोग ने जाके प्रचार ఎక్కడికి किया। వెళ్ళినా వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు దేవుని వాక్యాన్ని చెప్పాను అంతే. हम लोग जहाँ कहीं पे भी जाते हैं वहाँ पर परमेश्वर का वचन ఆ बताते हैं। వాక్యం उनकी వాళ్ళ भाषाओं में హృదయాలు से- మార్చేస్తుంది, वो वचन उनके हृदयों को बदल देता వాళ్ళ है, జీవితాలు మార్చేస్తుంది. उनका जीवन परिवर्तन होता है। ఇందాక పూనా నుంచి వచ్చింది ఆయన, పూనా నుంచి వచ్చాడు ఒక ఆయన. एक వాళ్ళ ब्रदर కుమారుడు पूना వచ్చాడు. से आए वहाँ से, వాళ్ళ కుమారుడు వచ్చాడు. उनका बेटा आया। మా ఇంట్లో మా అమ్మ నేను ప్రభుని నమ్ముకున్నాం. हमारे माता और मैंने प्रभु మా को నాన్న अंगीकार- అన్యుడు, हमारा पिता जो है अन्य जाति है, ఫుల్ తాగుతాడు. पूरा पिता है फुल्ली, మమ్మల్ని అయితే ప్రార్థన చేసుకునేవాడు. हमको प्रार्थना नहीं करने देता। అలాంటి వాడు మీ వాక్యం వెంట మొదలు పెట్టాడు. वैसा व्यक्ति आपका वचन सुनना शुरू వాక్యం कर दिया। వెంటుండగానే वचन सुनते ही ఆయన తప్ప అని తెలిసింది. उनकी गलती उनको पता चल गया, ఆయన తాగుడు మానేశాడు. वो पीना छोड़ दिया। ఆయన కూడా వాక్యం వెంట మొదలు పెట్టాడు. वो भी अभी वचन सुनना ఇప్పుడు शुरू మేము कर दिया। కుటుంబం అంతా రక్షించబడ్డాం. अभी पूरा फैमिली हमारा बच ఆయనకి गया। చేతి కొట్టవలేదు, నూనె బాటలు ఇవ్వలేదు. उसको मैंने हैंड का चिप नहीं दिया, ఆయన तेल का నేను डब्बा ఎప్పుడు नहीं दिया। చూడలేదు, ప్రార్థన చేయబెట్టి చెయ్యలేదు. मैंने उसको देखा नहीं और हाथ रख के प्रार्थना भी नहीं వాక్యం పనిచేసింది గుండెల్లో. की। वचन उनके हृदय में
कार्य దేవుని किया। వాక్యం ఊరక రాదు. परमेश्वर का वचन ऐसे ही नहीं आता। నీ చెవులో పడితే నీ గుండెల్లో పనిచేస్తుంది అది. आपके कानों में लगाएंगे तो हृदय में काम అది करेगा। బండ గుండెలు బద్దలు కొట్టుద్ది. वो पत्थरों को तोड़ देगा। ఆ గుడ్డలో ఆ రోగాలను స్వస్థపరుస్తుంది అది. अंदर की जितनी भी बीमारियां उसको అసలు चंगाई देगा। విశ్వాసం కావాలంటే దేవుని మాట వినాలి. अगर विश्वास चाहिए तो परमेश्वर के वचन को వినుట सुनना వలన है। విశ్వాసం వస్తుంది. सुनने के बाद सुनने से ही परमेश्वर विश्वास आता క్రీస్తు है। యేసును బట్టిన మాట వలన వస్తుంది. यीशु मसीह का वचन सुनने से आता है। ప్రసంగంలో యేసయ్య ఎత్తబడాలండి. वचन में यीशु मसीह को उठाया जाना है। పాస్టర్ గారు కనబడకూడదు. पास्टर वहां पे नहीं दिखना है। యేసయ్య కనబడాలి. यीशु जी ही दिखना है। ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. यीशु मसीह ऊंचे होने हैं, हम लोग नीचे होने ఆయన हैं। చెప్పులు వారి పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు. उनके चप्पल पकड़ने के भी योग्य नहीं हूं मैं। బాప్తిస్మ యోహాను ప్రసంగం చేస్తే మైకులు లేవు, बैप्टिज्म देने वाला यूहन्ना చర్చి जो లేదు, उनको माइक नहीं था, चर्च నాకలాగా कलीसिया సూటు नहीं थी, బూటు లేవు వేసుకోవడానికి. मेरे जैसा सूट बूट नहीं था తోలు पहनने के తట్టి लिए। కట్టుకున్నాడు పిచ్చోళ్ళలాగా. एक उसने अच्छा सा कपड़ा ఆ बांधा था కోడలో पागल నిలబడి जैसा। పిలుస్తుంటే అరే మూర్ఖులారా అంటే పరిగెత్తుకొస్తున్నారు వీళ్ళు. కొడతానికి కాదు వినటానికి. दूर से देख के किसी को अगर ये मूर्ख इधर आ बोला तो दौड़ के आते సంతానమా అంటే అయ్యా ఏం చేయమంటావు అంటున్నారు వచ్చి. तो उसने कहा सर्प के संतान, तो वो गिड़गिड़ा के आके कहते थे क्या करूं क्या करूं। అప్పటికప్పుడు మారు మనసు పొందమంటే బాప్తిసాలు ఇచ్చేవాడు ఆయన. उसी समय जब वो कहते थे 6 पश्चाताप నెలలే करो तो చేశాడండి बपतिस्म। సేవ. 6 నెలలే చేశాడు. 6 महीना ही उन्होंने किया सेवकाई। రాజవు ఎవడవు, राजा रहे कोई भी रहे, తప్పు తప్పే. गलती है। నువ్వు చేసేది మంచిది కాదు రాజా. तू जो कर रहा है वो गलती है राजा। ఇంకొకరి భార్యని తెచ్చి పెట్టుకున్నావు, మీ తమ్ముడి భార్యని తెచ్చుకొని. दूसरे के बीवी, तेरे भाई के बीवी को आपने लेके आके रखा है। ఆమె కక్ష కట్టింది. उसने गुस्सा रख लिया। ఏం అడిగింది ఆమె? क्या मांगा उसने? తలకాయ నరికేసి తీసుకురమ్మందంట. सिर काट कर लेके आओ कहा। చెరసాల్లో పెట్టించారు ముందు. उसको जेल में रखा మన पहले। ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ చెరసాలు చూసాం మేము. ఇజ్రాయెల్ वो దేశం जेल में जाने के बाद हमने देखा वो जेल హేరోదు में उसको- భవంతి చూసాం. हेरोद का भवन है ఆ उसको देखा। గుహలో పెట్టారు. చెరసాలు అంటే ఏం లేదు, గుహ. ओ अगर जेल अगर क्या है आप सोचते रहेंगे, वो एक ఆ गुहा గుహ है। ఉన్నప్పుడు అడిగారంట, वो गुहा में जब था तभी ఆ पूछा రాణిగారి उसको। దగ్గరికి క్షమాపణ అడగవయ్యా, और राजा के पास जाके क्षमापण मांग करके पूछा, నీ తలకాయ మిగులుతుంది నీకు. तेरा सिर तुझे बच जाएगा करके कहा। రాణిగారు తీసుకెళ్లారంటే అదే మా చెబుతా ఏ బేబిచారి అని చెప్పబోతున్నా అన్నాడంట. तो उन्होंने कहा मैं फिर जाऊंगा तो वही बोलूंगा, నా मुझे फिर తల मत बोलने పోయినా दो। పర్వాలేదు కానీ నేను కాంప్రమైజ్ అవను దేవుని మాటను. मेरा सिर कट भी जाए मैं कॉम्प्रोमाइज नहीं होऊंगा परमेश्वर के वचन ఇవాళ అలా में। లేదు కదండి. लेकिन आज के दिन ऐसा नहीं है ना जी। ఎమ్మెల్యే గారు వస్తే చాలు మనకి స్టేజ్ మీదకి. एमएलए अगर स्टेज पे आ गए तो అయ్యగారికి పెద్ద కుర్చీ చేయాల్సిందే ఇక్కడ. बस सेवक को है वो बड़ी कुर्सी చాలు डालना ही కప్పి पड़ता है। దండలు వేసి वो उनको हाथ ఆయన को डालते हैं, ఎవడైనా सालों సరే डालते 4 हैं। మాటలు మాట్లాడతాడంట ఆయన కూడా. वो भी 2 ఏం बात कहेंगे మాట్లాడతాడు? बोलते हैं। ఆయనేమో అందరు క్రైస్తవులు చాలా మంచిది, మీరు అందరూ బాగా ప్రార్థన చేస్తున్నారు, చాలా మంచిది. యేసు ప్రభు మంచిగా చెప్పాడు, మీరు కూడా మంచిగా ఉండండి, నన్ను కూడా మంచిగా ఉండమని చెప్పండి. यीशु मसीह बहुत अच्छे हैं, आप भी बहुत अच्छे हैं, आप यीशु मसीह से प्रार्थना कीजिए, मैं भी अच्छा बनना ఎవడు चाहता నా हूं। మహిమను ఎవరికి ఇవ్వనన్నాడు ప్రభు. परमेश्वर का जो महिमा है वो దేవుని किसी को नहीं స్థానాన్ని देंगे उन्होंने ఎవరికి कहा। ఎవరికి ఇవ్వద్దు. परमेश्वर का स्थान किसी को मत दीजिए, ప్రతి किसी को। వారిని గౌరవించండి. सभी का सम्मान आप దేశ कीजिए। నాయకుల్ని గౌరవించాలి మనం. देश के नायकों को हमको सम्मान करना వాళ్ళ है, ఆజ్ఞలకు లోబడాలి, అంతబట్టికి బైబిల్ చెప్తుంది. వాళ్ళని ఉన్కి- పూజించొద్దు. उनके आज्ञाओं को हमको फॉलो करना है, लेकिन उनकी पूजा हमको नहीं करनी। పాస్టర్ గారిని కూడా గౌరవించండి. सेवकों की भी हम आप మీ सम्मान కొరకు कीजिए। ప్రయాసపడుతున్నారు మీ ఆత్మల కొరకు. आपके लिए बहुत प्रयास हो कर रहे हैं దేవునికి कि లెక్కప్ప आपकी आत्मा- చెప్పాల్సిన వాళ్ళలాగా మీ కొరకు ప్రయాసపడుతున్నారు. परमेश्वर को एक लेखा देना है, उसके लिए आपके लिए మీ परिश्रम ఇంట్లో उठा रहे हैं। చావైతే వాళ్ళు వస్తారు, మీ ఇంట్లో పెళ్ళి అయితే వాళ్ళు వస్తారు, మీ ఇంట్లో బాధ ఉంటే వాళ్ళు బాధపడతారు. आपके घर पे खुशी की बात है, शादी की बात है तो वो आते हैं, किसी की मृत्यु होती है तो वो आते మీ हैं। తల్లిదండ్రులు खुशी కంటే में- తల్లిదండ్రులతో సమానం మీకు ఇచ్చిన దైవ సేవ. आपके माता पिता से सम्मान है, वो आपके सेवक जो आपके साथ, గౌరవించండి, उनका सम्मान आप కానీ कीजिए, వారిని పూజించొద్దు. लेकिन उनकी पूजा आप मत कीजिए। మనకు మహారాష్ట్రలో పాదాలు పెట్టుకోవడం, పెద్దల పాదాలు, అది వేరే కల్చర్ అది. हमारे కానీ महारा- దేవుడిగా పూజించొద్దు. हमारे महाराष्ट्र में एक विधि है जो आप माता पिता का पैर पकड़ते हैं, वो अलग है, సావుకుల మాటకు లోబడమని బైబిల్ చెప్తుంది. लेकिन परमेश्वर जैसा मत पूजा సావుకుడు करो। మాదిరిని వెంబడించమని బైబిల్ చెప్తుంది. सेवक की बातें सुनने के लिए वचन कहता కానీ है, కాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. लेकिन पैर पकड़ने के लिए जरूरत नहीं है। దేవుడి పాదాలే సిలువలో మన కొరకు ప్రాణం ఇచ్చిన పాదాలు మనకు చాలు. जो क्रूज पर మన जो ठोके गए పాపాలను उस पैर సిలువ को వరకు पकड़ना जरूरी है। మోసుకుపోయిన యేసయ్య పాదాలతో ఏ పాదాలు పనికిరావు.
जो यीशु मसीह ने उनके लहू के द्वारा धोया उस पैरों के अलावा दूसरे पैरों को पकड़ने की जरूरत नहीं। యేసయ్యనందు విశ్వాసం ఉంచండి, మీకు ఏ బాధ లేదుగా। यीशु मसीह पर विश्वास कीजिए और कोई दुख नहीं బాధ रहेगा आपको। వచ్చినప్పుడల్లా పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, जब भी दुख आएगा तो पास्टर जी ఆయన को ఫోన్ फोन करो। ఎత్తలేదు అంటాడు। वो बोलते हैं मैंने फोन नहीं उठाया। ఆయనకు ఒక చెయ్యి ఒక రెండు చెవులే కదా ఉన్నాయి। उनको एक फोन एक हाथ और दो कानी तो సంఘంలో है। ఉన్న 1000 మంది ఒకే ఫోన్ చేస్తే అట్టెత్తుతాడు। अगर कलीसिया के 1000 लोग एक ही साथ करेंगे तो कैसे उठाएंगे? వాళ్ళకైతే ఒకే నిమిషంలో 1000 ఫోన్లు వస్తాయి, ఎత్తెట్టేది నేను। हमारे कलीसिया में तो एक ही मिनट में 1000 कॉल आते, किसका मैं रिसीव करूं? మళ్ళీ అలుగుతారు। उसके बाद गुस्सा होते हैं। పరలోక ఫోన్ ఎప్పుడు ఫ్రీగా ఉంటదండి। स्वर्ग का जो फोन है वो हमेशा ఎంతమంది फ्री ఫోన్ लाइन होता చేసినా है। అన్ని లైన్స్ ఉన్నాయి పరలోకానికి। वो कितने लोग भी एक ही साथ करे, सब लाइन एक ही साथ कनेक्ट होता है। ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి ప్రార్థన చేస్తే అందరి ప్రార్థన వినగలిగినంత గొప్పోడు మన యేసయ్య। जगत में जितने भी लोग हैं सब मिलके एक ही बार प्रार्थना या एक ही बार बुलाएंगे, सभी को एक ही बार सुनने वाला परमेश्वर। ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము। स्वर्ग मेरा सिंहासन और भूमि मेरे पैर की అంత चौकी है పెద్ద कहा। దేవునికి మనం ఒక లెక్క। उतने बड़े परमेश्वर के लिए हम लोग एक భూమిలో ఉన్న लेखा है क्या? వాళ్ళందరూ చపాతీ పీట ఎంత ఉంటుందమ్మా మన ఇంట్లో? हमारे घर पे चपाती అంతమంది वाला ఉన్నామంతే, ఆయన ఎంత ఉన్నాడు చపాతీ। అంత దేవుడికి మనందరి ప్రార్థన వినగలడు। तो वो परमेश्वर कितना बड़ा है, जो हम लोग चपाती बनाते हैं वो कितना छोटा है, वैसा परमेश्वर सभी की प्रार्थना सुनता है। అంతేకాదు ఆపత్కాలములో నాకు మొరపెట్టు 6 నెలల తర్వాత నీకు జవాబిస్తాడన్నాడా। संकट में मुझे दोहाई दो, क्या मैं 6 महीने बाद सुनूंगा, ऐसा कहा। ఓ మనమే అర్జీ పెట్టుకుంటే పేపర్లు కదలే కదలో మన ఆఫీసుల్లో। अगर एक बार हम अर्जी देते हैं ऑफिस में, वो हमारे 6 महीने तक वो फाइल आगे जाता ही नहीं। ఏదన్నా ఒకటి పట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ డబ్బాలు పెట్టులు తయారు చేస్తారంట రిపోర్ట్స్। చివరికి ఏం సమాధానం చెప్పరు దానికి ఏది। एक फाइल ले लेते और बोलते कि इन्वेस्टिगेशन करके पूरा डब्बा खड़ा కానీ మన करते, ప్రభు आखिर में कुछ नहीं बताते। అందరి ప్రార్థన వింటమే కాదు, लेकिन हमारे परमेश्वर जो అందరికీ ఒకేసారి జవాబు ఇవ్వగలడు ఆయన। प्रार्थना सुनता है और सबको एक ही साथ वो जवाब दे सकता అందరి है। ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడు ఆయన ఒకేసారి। सभीयों के प्रार्थना का उत्तर एक ही साथ दे ఆయన सकता है। గుప్పిలి ఇట్లా గుప్పిని విప్పితే సకల జీవులు తృప్తి చెందుతాయంట। मुट्ठी ऐसा खोलेंगे तो जितने भी लोग हैं सब लोग तृप्त होंगे। ఆయన గుప్పిల్లో మనం ఇంకా గుప్పిలు విప్పితే हम मुट्ठी अगर खोलेंगे పిడికలు గింజలు పెట్టగలం మనం, हम लोग थोड़ा सा खाना या कुछ चावल दे सकेंगे। గుప్పిడి పెట్టగలం ఏమైనా అంతే। కానీ దేవుడు గుప్పి విప్పితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి ఆకలి తీరిపోతుంది। हालेलुया। लेकिन परमेश्वर अगर उनके मुट्ठी को खोलेगा तो जगत में जितने लोग हैं सब लोग तृप्त हो जाएंगे खाने से। అందుకని ఎప్పుడన్నా మీకు ఏమొచ్చినా పరలోకానికి ఫోన్ చేయండి। इसके लिए आपको कभी भी संकट आएगा, कुछ जरूरी आएगी तो स्वर्ग में आप कॉल ఫోన్ నెంబర్ लगाइए। తెలుసా మీకు? फोन नंबर पता है आपको स्वर्ग का? తెలియకపోతే చెప్తాను చూడండి, 500115। अगर आपको नहीं मालूम है तो 50 और 1 50 और 5015 50 और 15 5 टाइम्स। కీర్తన 1:5:15 చదవండి भजन ఎవరైనా। संहिता కీర్తన 1:50:15 भजन संहिता 50 में 15 5 ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు। ఆపత్కాలం అంటే ఎప్పుడు? संकट का दिन, इसका अर्थ क्या है, कब है वो? మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినాయా? कभी किसी का एक्सीडेंट हुआ? యాక్సిడెంట్ అరగంట అవుద్దా 30 గంట అవుద్దా? एक्सीडेंट आधा घंटा होता है या 15 मिनट होता है? చూస్తూనే ఉంటావు, ఢమాలు కొట్టుకుంటుంది అంతే। देखते रहते ढम करके वो ठोक देता है। వాళ్ళు ఎక్కడ పడతాడు, వీళ్ళు ఎక్కడ పడతాడో తెలియదు। एक इधर गिरता है, एक उधर गिरता है, बाकी लोग कहाँ गिरते पता ఒకడు नहीं। రక్తంలో పడతాడు, ఒకడేమో చచ్చిపోతాడు। एक खून में गिरता है और दूसरा तो ఆ मर गया। యాక్సిడెంట్ అయితే ప్రభు అన్న వరకు उस एक्सीडेंट के समय प्रभु करके बोले దూతలు तो వచ్చి నిన్ను పట్టుకుంటే అందరి గుడ్లు పగిలిన నీ గుండు పగలతావు। शैतान आके भूत आके आपको पकड़ेगा, सबका दिल जो है टूट जाएगा, लेकिन आपका दिल नहीं। నా ప్రయాణంలో చాలా సార్లు యాక్సిడెంట్ అయింది నాకు। मेरे ट्रैवलिंग में कई बार मेरा एक्सीडेंट हुआ। కారు తుక్కు అయిపోయింది। कार जो है पूरी కారు तरह చూసిన వాళ్ళు टूट ఎంతమంది गई। చచ్చారని అడిగారు। कार वाले को कई लोग ने पूछा కానీ कार में ఎవరు कितने लोग చావలా। मरे? लेकिन कोई मरा नहीं। ఏంటంట? क्या कारण है? ఇనపకుండులా क्या हमारा शरीर जो దేవుని है, దూతలు కావలుంటాయి। स्वर्गदूत हमें बचाते रहते हैं। ప్రభువా అనేటప్పటికి జవాబు వెంటనే వచ్చేస్తాను, ముగించక ముందే జవాబు వస్తుంది। प्रभुआ बोले तो परमेश्वर जल्दी जवाब देता है, मांगने से पहले ही। ప్రాణం పోతున్నట్టు ఒక్కోసారి గుండెపోటు వచ్చేస్తుంది కొంతమందికి। అడవుడు
जान जा रहा है ऐसा कई 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 लोग हाँ हाँ करके बुलाते हैं येसया करके बोलिए ఆగిపోయే ఊపిరి మళ్ళీ పీల్చుకో మొదలు పెడతాను जो रुक गया वो सांस फिर से आप सांस लेना शुरू कर देंगे వచ్చే ఓ 2-3 అంటే అవుతాడు కదా అనేటప్పటికి ఏసయ్యా అంటే చాలు మళ్ళీ రీస్టార్ట్ అయిపోతాం అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు मरने वाला हाँ हु कहने से अच्छा येसया बोलेंगे तो यीशु जी बोलेंगे డాక్టర్ని तो పిలువు మందులు పిలువు फिर से ఫోన్ చెయ్యి అక్కడిని పిలువు చెల్లిని పిలువు పాలు తీసుకురా అంటారే కానీ ఏసయ్యా అంటారే आप बोलते डॉक्टर को बुलाओ दीदी को बुलाओ दूध पिलाओ पानी पिलाओ ये सब बोलते जीसस नहीं बोलते यीशु नहीं बोलते आप लोग ప్రాణం పోయే సమయంలో ఏసయ్యా అంటే ప్రాణం పోస్తాడు ఆయన मरने के समय अगर आप बोलेंगे प्राण यीशु मसीह मिच्छुनोड तो आयने। जीवन देगा हमें संतोष करने वाला वही है నీ ప్రాణము నీ సకల మార్గములు ఎవని చేతిలో ఉన్నాయో వాడిని మర్చిపోయావు నువ్వు आपका जीवन किसके हाथ में है आपको कौन चला रहा है कौन है आपके साथ है आप उनको भूल गए మెనే టెకెల్ ఫర్ సీన్ मैंने टेकल फारसीन నిన్ను తాసులో తోసగా నువ్వు తక్కువ కనపడ్డావు जो ताज में ఈ बोता है उसको రాత్రి నువ్వు तोलता है ఈ రాత్రి నువ్వు హతుడు అవుతావని చెప్పినట్టు ఈ ఆ రాత్రి- సమయంలో కనుక ఆ బెల్షెజరు దేవా నన్ను క్షమించాను అంటే బతుకుండేవాడండి उस रात को तेरा जीवन लिया जाएगा तू मरेगा अगर वो बेलशदर मैं प्रभु मुझे क्षमा कर बोला तो वो बच కానీ जाता దానికి బదులు దానియేలుకి బంగారపు చైన్ వేసి చైన్ వేసి శాలువా కప్పాడు కానీ పశ్చాత్తాపడలేదు उसके बदले उन्होंने दानियल को अच्छा सोने का चेन डाला अच्छा सा उसको सम्मान किया लेकिन पश्चाताप नहीं किया దేవుడు మనసు మార్చుకునేవాడండి परमेश्वर जो है मन भर నువ్వు बदल చేసే गया। పనులకు చాలా సార్లు కాపు వచ్చి చెయ్యి ఎత్తుతున్నాడు ఆయన आपने किए हुए बहुत सारे काम के कारण वो हाथ చెయ్యి उठा रहा है ఎత్తి ऐसा నిన్ను కట్టువేదుడు ప్రభువా అన్నవాడికో हाथ उठा के मारने से पहले अगर प्रभु जी करके आप बोलेंगे ఎత్తిన तो చెయ్యిని ఊరుకో నా బిడ్డ అంటాడు तो यीशु मसीह फिर मत कर छोड़ दे करके कहेंगे క్షణంలో ఆయన మనసు జాలిగుండాయింది क्षण में उनका जो हृदय है बदल ఆ जाता है నినివే बहुत ही ప్రజలు करुणामय। నాశనం చేయడానికి ఈ యోనాను 30 తిప్పలు పెట్టి తీసుకెళ్లి చెప్పించాడు అక్కడ वो వాక్యం निनवे के नगर को उनको बदलने के लिए यीशु मसीह ने योना को भेजा कई संकटों 40 से होकर। రోజుల్లో మీరు నాశనం అయిపోతారు उसने कहा 40 दिन में आप नाश हो जाओगे నాశనం అయిపోతారు नाश हो जाओगे వాళ్ళు నాశనం అయిపోతామని కోళ్ళు కుక్కలు కోసుకొని తినేలా और नाश होंगे करके उन्होंने मुर्गी या क्या बोलते कुत्ता काट के नहीं खाया చచ్చిపోతాం उन्होंने కనుక ఈయనకి తిని తాగి సంతోషిస్తాం అనుకుంటారంట కొందరు कई लोग सोचते कल मर जाएगा उसके लिए आज खा వాళ్ళు पी ఏం के हम लोग చేశారు? आनंद बनाएंगे రాజుగారి సింహాసనం దిగి వచ్చాడు राज जो है अपना सिंहासन ప్రతివాడు छोड़ उतर మోకాళ్ళ మీద పడ్డాడు घुटनों पर गिरा हो ఉపవాసం ఉండి గోరు పట్ట కట్టుకొని బూడు తీసుకొని దేవా కడికరించాడు ఏడ్చారండి उपवास कर वो अपना गोनी उठा क्या बोलते हैं अपने गोनी लेकर वो पहना अपने ऊपर और प्रार्थना करने लगा हो అంతే बस उतना ही శిక్ష కాదు शिक्षा नहीं हुई కరుణ उनको। వచ్చింది करुणा आया వాళ్ళందరినీ క్షమించాడు దేవుడు उन सबको क्षमा किया ఆ परमेश्वर దేవుడేనా మన దేవుడు वही तो है हमारा परमेश्वर ఎస్ सच చాలా మంది बहुत लोग వీడు మారడు అనుకున్న మనుషులు ये बदलेगा नहीं अभी ऐसा वाला व्यक्ति भी దేవుని ప్రేమలో పట్టబడి మారి సాక్షులుగా ఉన్నారు परमेश्वर के बातों में वो बांधे गए और वो अभी बचे गए हैं మన శిక్షను ప్రభు భరించాడు గనుక हमारे शिक्षाओं को यीशु मसीह ने మనల్ని उन्होंने उठाया करके క్షమించడానికి ఆయనకి అధికారం ఉంది हमको क्षमा करने का अधिकार उनके पास है। యేసయ్య లాంటి దేవుడు మరొకడు లేడు 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 हालेलुया यीशु मसीह जैसा परमेश्वर और कोई नहीं है नहीं है नहीं है आप सब नहीं बोलो, है सब बोलो यीशु मसीह के जय जोर से बोलेंगे यीशु मसीह की if you learn to pray अगर it's enough आप प्रार्थना करना सीख गए तो इतना ఇంకా काफी है। ఏది లేదు అనాల్సిన పనే లేదు अभी और कुछ नहीं है ऐसा बोलने की जरूरत नहीं నా आएगी आपको। నామములో మీరు ఏం అడిగినా ఇస్తానన్నాడు ప్రభు. मेरे नाम से कुछ भी मांगो तो दूंगा करके कहा అడుగుడి మీకు ఇవ్వబడదు दो तो तुम्हें दिया जाएगा మీరు कहा। అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు तुमने मांगा नहीं इसलिए नहीं मिला तुमको మీరు మనుషులను అడుక్కుంటున్నారు आप मनुष्यों को पूछ रहे हैं ప్రభుత్వాలను అడుక్కుంటున్నారు राजाओं को सरकार को पूछ रहे हैं కానీ ప్రభువుని అడగటం లేదు. लेकिन प्रभु को नहीं पूछ रहे
డాక్టర్లు కాదు మనకి ఇచ్చేది. डॉक्टर नहीं हमको देने वाला. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తప్పులేదు. डॉक्टर के पास जाइए, कोई बुरी बात नहीं है. కాదు, డాక్టర్ వాళ్ళని బతికించని ప్రార్థన చేయకండి ఆయనకి. डॉक्टर ही मुझे बचाएगा करके प्रार्थना मत कीजिए उनको. ఆయనే హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు, జాగ్రత్త. वो खुद भी एक दिन एडमिट होगा हॉस्पिटल में. డాక్టర్లు బస్ కి కూడా రండి. రాగాలండి, వాళ్ళకి రాగం వస్తే ఇంకో డాక్టర్ వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేయాలి మళ్ళీ వాళ్ళకి. अगर उनको बीमारी आए तो दूसरा डॉक्टर आके उनको ऑपरेशन करना पड़ता డాక్టర్ కట్స్, है. डॉक्टर जो है काटता है, గాడ్ హీల్స్. यीशु मसीह चंगाई देता है. ఆపరేషన్ చేసినప్పుడు కోసేస్తాడు ఆయన, डॉक्टर जो है जो कुछ है काट देता है గోడు उसे. పట్ల కుట్టేస్తాడు ఆయన. फिर से उसको जोड़ देता है, उसे सिल देता है. 3 రోజులు కూర్చొని అంటుకో 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 అంటాడా? 3 दिन भर के बैठ के फिर बोलता है क्या सूख जा, 3వ రోజు चिपक जा చూస్తే करके बोलता అంటుకుపోయింది అక్కడ. అది ఎవరు చేశారు? है. वो टाइम आने पर चिपक మన जाता है. किसने किया? సృష్టికర్త చేశాడు. वो सृष्टिकर्ता ने, परमेश्वर ने किया. డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. डॉक्टर जो है उसके बारे में ठीक करना सोचता है वो, लेकिन करने చిన్న वाला చిన్న परमेश्वर. గొడవలకి ఈ రోజు కోర్టులకు వెళ్ళిపోతున్నారు. छोटे छोटे झगड़ों के लिए कोर्ट जा रहे हैं आज के दिनों में. భార్య భర్తలకు ఇది మరీ ఆట అయిపోయింది ఈ రోజుల్లో. ये पति पत्नी के लिए खेल हो गया है. ఎక్కువగా ఇంట్లో వినబడే మాట అంటే ఇడాకులు ఇచ్చేస్తా. घर में छोटा कुछ झगड़ा हो गया तो डायरेक्टली बोलते हैं तलाक दे दूंगा, तलाक दे दूंगी, డైవర్స్ ఇచ్చేస్తాను నేను. डाइवर्स दे देंगे करके. ఇంతకుముందు మగవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ అంటున్నారట్లమ్మా. इसके पहले पतियां ज्यादा कहते थे, अभी पत्नियां भी बहुत लोग कह रहे हैं. భయపెడతారంట ఆడవాళ్ళు. డైవర్స్ ఇచ్చా నీ మీద కేసు పెడతా ఏమనుకుంటున్నా, మీ అమ్మ మీద, మీ నాయన మీద, తమ్ముళ్ళ మీద, చెల్లెల మీద. पत्नियां डरा रहे, बोलते तुझ पे ही नहीं, तेरे माता पे, तेरे बहन पे, तेरे भाई पे, सब पे केस कर दूंगी बोलते. ఏందండి क्या हो रहा है जी? పోనీ వాళ్ళు ఏమైనా చెప్తారు అక్కడ న్యాయం? कोई उनको अच्छा बताते వాయిదా हैं. మళ్ళీ రండి, వాయిదా మళ్ళీ రండి. విజయవాడలో ఒక ఆయన చెప్తున్నాడు 5 సంవత్సరాలు తిరుగుతున్నామండి కోర్టులు అమ్మట. మా డబ్బులన్నీ అయిపోయి కోర్టు ఫీజులు కడతాను, ఇక్కడ లాయర్ ఫీజులు కడతానికి. विजयवाड़ा में एक ब्रदर बोल रहे, వెళ్ళినప్పుడు చెప్తాడంట, వాళ్ళు నాకు 5,000 ఇచ్చాడయ్యా, మీరు 10,000 ఇస్తే మీ పక్షాన వాదిస్తాను అంటాడంట. మళ్ళీ ఇంకోటి వెళ్తే వాళ్ళు 10,000 ఇచ్చారయ్యా, 20,000 ఇస్తా అంటాడంట. ఏదో పిల్లి దెబ్బలాడుకుని కోర్టు దగ్గరికి వెళ్ళిందంట చూడండి. तो लॉयर विजयवाड़ा में 5 साल से वो कोर्ट घूम रहा है, 5 साल से. तो वो उसने पति ने 5,000 दिया तो पति ने మన యేసు ప్రభు 10,000 बोला है. న్యాయాధిపతి. हमारा परमेश्वर यीशु యవ్వన मसीह जो కాలంలో है, పెళ్లి जो చేసుకున్న न्यायाधिपति, భార్య విషయంలో ఆయన ఉత్తరవాది. हमारे पत्नी या पति है उनके विषय में लॉयर हमारे यीशु मसीह है. ప్రభు దగ్గరికి వెళ్ళండి, प्रभु के पास आइए, ప్రభు న్యాయం చేస్తాడు. प्रभु न्याय करेगा మీ आपका. అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే మిమ్మల్ని ట్యాపరింగ్ చేస్తారు వాళ్ళు. आपके माता के घर पे जाएंगे तो आपके ऊपर हुकुम करेंगे वो. మా అమ్మాయి బంగారం, మీ అబ్బాయి పెంట. हमारी बेटी जो है सोना है, आपका बेटा जो है. వాళ్ళేమంటాడు, మా బంగారం డైమండ్, మీ అమ్మాయి ఎక్కడ దొరికిందో కానీ దరిద్రాలు అంటదా ఆమె. तो उनके घर वाले कहते हैं हमारा बेटा जो వీళ్ళిద్దరు है బాగానే डायमंड ఉంటారు, है. అనవసరంగా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఈ దరిద్రాలు ఎన్ని తగిలించుకుంటారు. ये पति पत्नी अच्छे रहते, लेकिन माता पिता के घर जाकर ये सब झगड़े लाते हैं वो. భార్య భర్తలు గొడవ వస్తే ఇద్దరు తిట్టుకోండి, ఏం పర్వాలా. पति पत्नी अगर झगड़ा करे तो ఎన్ని బయట एक दूसरे को चिल्लाइए, अगर मन में कुछ है तो बोल दीजिए. కొట్టుకోండి, ఎవరికి బలవద్దు చూసుకోండి. मारना है तो मारिए, किसमें सामर्थ्य देखेंगे, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు. लेकिन घर से बाहर मत जाइए, घर के बाहर मत వెళ్తే निकलिए. ఆయన మంచిలు ఇస్తాడు, ఆమె దెబ్బ వెళ్తే నువ్వు మంచిలు ఇవ్వాల్సిందే. अगर किसका गलती है तो आप पानी पिलाइए, उसका गलती है तो वो पानी पिलाइए. అయిపోద్ది. ఎంత కొట్టి ఎంత అరుచుకున్నారో అంత ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకు అనవసరంగా కొట్టుకుంటున్నాం మన ఇద్దరం. कितना आपने लड़ा, उसके बाद నీకు నేనే కదా రా, నీకు మందు రాస్తా, నీకు మంచిలు ఇస్తా అంటావు, అది అయిపోద్ది. पानी पी के उसके बाद मैंने मारा ना जाने दे करके एक दूसरे को बहला देंगे. ఏంటండి ఊరకే మన మంగళసూత్రం అంటారు, తాడు తెంపేస్తే తెగిపోయే బంధం కాదండి పెళ్లి బంధం. ये जो पी के छोड़ देंगे ये क्या, కోపం వచ్చిన వాళ్ళు నాకు వద్దుపా అని తీసేస్తారు, మళ్ళీ తీసి కట్టుకుంటారు. मुझे नहीं चाहिए करके अपना मंगलसूत्र फेंक देते, फिर बोलते आजा मुझे चाहिए करके. వివాహం అన్ని విషయంలో జ్ఞానమైంది. जो शादी है हर ప్రభు चीजों में దగ్గరికి వెళ్ళు. वो ఆదాము सम्मानित వాళ్ళ है. నాయన దేవుడే, అవ్వ వాళ్ళ నాయన ఆయనే. నిన్నెంత ప్రేమిస్తున్నాడు, నీ భర్తను అంత ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచిదానివైనా ఆయన మంచోడైనా ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన మంచోళ్ళనా చెడ్డోళ్ళనా? మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు. अव्वा का पिता और आदम का पिता परमेश्वर ही है, तो अच्छे लोग में बुरे लोग में भी वो बारिश बह रहा ఆయన है, बरसा रहा పక్షపాతం है. లేనివాడు మన దేవుడు. पश्चाताप नहीं है हमारे परमेश्वर మీ में. ఇంట్లో సమస్యలు వస్తాయండి, ఎందుకంటే వాడు ఉన్నాడు కదా. आपके घर पे समस्या आएगी, इसका कारण है कोई एक है. कौन है वो? शैतान. ఎవడన్నాడు? ఎట్లా తెలిసాడు మీకు అది? कैसे पता चल गया इनके उसके बारे में ఏ आपको? ఊరని ఏ ఊరు వాడు ఉన్నాడు కదా అంటే ఎవరంటే సాధాలు కదా అంటారు.
किधर भी जाओ सब बोलते हैं शैतान। आपको कैसे पता चल गया यहाँ पे भी है वो? మరి సాతాను అంత బాగా తెలిసినోడు అపవాదికి చోటు ఇయ్యకుడి అని బైబిల్లో ఉంది. आपको इतने अच्छे से मालूम है शैतान है तो क्यों आप शैतान को जगह दे रहे వాడు हो? ఊరకే మన దగ్గర రాడండి. वो बिना किस काम के नहीं आएगा अपने पास। ఈగలు ఎందుకు వస్తాయి చెప్పండి ఇంట్లోకి? कुछ भी हमारे घर पे क्यों आता है बोलिए? అక్కడ బెల్లం ఉంటే వస్తుంది, బెల్లం ఉంటే వస్తుంది అక్కడ. मच्छर कब जाने- आएगा? जब गुड़ रहेगा तो आएगा। అంతే. నువ్వు అపవాదికి కోపం ఉన్నా, కక్ష ఉన్నా, అబద్ధం ఉన్నా నాది అని వస్తాడనమాట వాడు. అందుకే అబద్ధం ఆడకుడి, కోపపడకుడి, పాపము చేయకుడి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉందండి. झूठ मत बोलिए, गुस्सा मत होइए, बुरा काम मत कीजिए करके बाइबल हमको बता रहा है। అపవాదికి చోటు ఇవ్వకండి. शैतान को जगह मत दीजिए। వాడు కొంచెం జ్వరబడ్డాడంటే బయటికి పోడాడు. ఇక वो एक बार घर के अंदर घुस गया तो फिर कभी बाहर नहीं కొంచెం जाएगा। సాంధ్యం అంటాడు, నెత్తి కూర్చుంటాడు. थोड़ा सा जगह दे दे बोलेगा और सर पे आके बैठ जाएगा। సైతాన్ గారు చాలా డీసెంట్ ఫెలో అండి. शैतान जो है बहुत डिसेंट మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అంటాడంట. मे आई कम इन प्लीज करके रिक्वेस्ट करता है वो। అరబ్బ ఊరు ऊंट అనే కథ ఉంది, విన్నారు ఎప్పుడన్నా? అరబ్బ ఊరు ऊंट. अरब्बा ऊंट ये नाम का ऊंट. ऊंट అంటే वनडे कैमल ऊंट 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 हाँ। अरबियन ऊंट। कैमल के बारे में आपने सुना है? ऊंट के बारे में ये स्टोरी ఒకరోజు ఆయన ఒంట మీద ప్రయాణం చేస్తే వెళ్తున్నాడంట. ఒక చోటుకి వెళ్ళి టెంట్ వేసుకున్నాడంట. वो ऊंट पे जा रहा था, एक बार एक जगह पर उतर के उसने टेंट डाला। ఆ ఒంటని బయట కట్టేశాడు. वो ऊंट को बाहर उसने बांध दिया। అది తలకాయ లోపల పెట్టి वो अपने सिर को अंदर डाल साहब मास्टर साहब इधर बहुत ठंडा है, थोड़ा जगह दो. उस ఉంటే అన్నది నాకు స్థలం లేదు, బయట చాలా చలిగా ఉంది, కొంచెం నా తల పెట్టుకుంటాను సాబ్ అని జాలిగా మాట్లాడితే పోనీలే నన్ను మోస్తుంది కదా అని సరే అన్నాడంట. तो उसने सिर अंदर डाला, थोड़ा जगह दे दे, बाहर बहुत ठंडी है थाला तो खाए। केवल सर के लिए जगह देगा। తల లోపల దోసేసి సాబ్ సాబ్ आप बहुत अच्छे साहब, मुंडी अंदर डालने के बाद आप बहुत अच्छे हैं साहब, నా రెండు కాళ్ళు కూడా పెట్టుకుంటాను, मेरे दोनों पैर भी मैं अंदर रखती हूँ, నిన్ను మోసాను కదా, तुझे उठाया ना मैंने, సరేలే అన్నాడంట. चलो ठीक है कहा उसने। సాబ్ సాబ్ మళ్ళీ నా పొట్ట చాలా చలిగి వణిగిపోతుంది, పొట్ట పెట్టుకుంటాను అందంట. साहब అప్పుడే साहब సగం దూరిపోయింది అందులో లోపలికి. साहब साहब मेरा पेट दुख रहा है, मैं थोड़ा पेट अंदर ले लेती हूँ कहा। ఇక రెండు కాళ్ళు తోక మిగిలిపోయింది బయట. अभी बाहर क्या बचा? दो पैर और एक शेंडी। మళ్ళీ సాబ్ సాబ్ డైబా అంటున్నాడు అంటాడు. उसने फिर बोला साहब साहब, तो ऐसे बोला मत जा बोलो, बोलो। ऐसे मत बोलो साहब, मेरा कौन है साहब, ఇలా అనవద్దు, నాకు ఎవరున్నారు? నాకు ఇంకెవరున్నారయ్యా, నువ్వు అక్కడమే కదా, నా కాళ్ళు కూడా పెట్టుకుంటాను అందంట. मेरा దాని कौन है आपके డైలాగులు अलावा? విని దాని ఏడు ముఖం చూసి సరేలే అన్నాడంట. उसका रोता हुआ मुंह देखकर जाने दे करके अंदर बुला लिया। అది డుర్ర లోపలికి వచ్చేసి वो पूरी तरह डुर्र करके अंदर घुस के, इधर दो आदमी का जागा नहीं, तुम बाहर जाओ. ఇక్కడ ఇద్దరికి స్థలం లేదు, నువ్వు బయటికి పో అన్నాడంట। సైతాన్ అంతే చేస్తాడు చివరికి. शैतान ऐसे ही करता है आखिर में, ప్లీజ్ ప్లీజ్ అని వచ్చేస్తాడు. प्लीज प्लीज करके आ जाता ఆ है। తర్వాత మన పిలక పట్టుకొని ఆడిస్తాడు. उसके बाद हमारा गला पकड़ के हमें नचाता है। మంచి తాగుబోతులు ఉంటారు చూడండి. बहुत अच्छे शराबी जो होते हैं देखिए। ఏం తాగుబోతులు? మంచి తాగుబోతులు. कौन से शराबी? अच्छे शराबी। కొంచెం పెగ్గుతోటే ప్రారంభిస్తారు వాళ్ళు. छोटा पैक से ही शुरुआत करते हो। పెగ్గేసుకోవయ్యా, एक पैक ले ले भाई। పెగ్గేసుకోపోతే నువ్వు మగడివే కాదంత. पैक नहीं पिएगा तो तू సరే मर्द ही नहीं कहते। పెగ్గుతో స్టార్ట్ చేసి గ్లాస్తో ముగించి బాటిల్ ముగించి 5 బాటిల్ అయినా నిలబడతారని నేను అంటాడు ఊగిపోతున్నాయి. वो पैक से शुरुआत करता है, ग्लास खत्म करता है, बॉटल खत्म करता है, 5 बॉटल खत्म करके बोलता है मैं खड़ा रहूंगा, मैं मर्द हूँ। చివరికి ఏం చేస్తున్నాడు సాతాను? आखिर में क्या कर रहे हैं? ఒళ్ళు గొల్లైపోయింది అంతే. पूरा शरीर, पूरा धन, सब कुछ बर्बाद हो गया। లేకపోతే నేను బతకలేను అంటాడు. उसके बाद कहेगा तू नहीं रहेगा तो मैं जीऊंगा नहीं। కొంచెం పాపానికి పాపమునకు చోటు ఇయ్యకండి. थोड़े से भी पाप को जगह मत दीजिए। చిన్న పాపం పెద్ద పాపం లేదు, పాపం పాపమే. छोटा पाप बड़ा पाप नहीं, पाप पापी है। దావీదు లాంటి భక్తుడు ఒక్క పాపంతో ఆలోచన చోటు ఇచ్చాడు. दावी जैसा भक्त पाप के लिए थोड़ा सा जगह दिया। పక్క సైనికుడి భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడు. जो बाजू में सैनिक है उसकी बीवी वहां से అంతే नहा रही थी, సాతాను उसको ఎంటర్ नंगे रूप में అయిపోయింది देखा। బుర్రలోకి.
उसके दिमाग के अंदर घुस गया वो चीज। ఎంత పనికిమాలినోడైపోయాడో చూడండి. वो कितना बर्बाद होने वाला व्यक्ति बन गया। వ్యభిచారం చేశాడు, उसने व्यभिचार किया, దాన్ని కప్పిపెట్టుకోవడానికి అతన్ని చంపించేశాడు, उसको छुपाने के लिए एक को मार दिया उसने। ఎంత మోసకరంగా మాట్లాడాడు. कितना धोखा देने वाला वो बन गया। కానీ దేవుని స్తోత్రం, ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు लेकिन परमेश्वर की स्तुति हो, एक परमेश्वर నేను के दास ने పాపము आके उनसे చేశాను అని ఒప్పుకున్నాడు. उसने कहा मैंने पाप किया करके अंगीकार ఒప్పుకున్నాడు किया। కాబట్టి క్షమించబడ్డాడు. उसने अंगीकार किया करके क्षमा కానీ पाया। మచ్చ మచ్చలాగా ఉండిపోయింది. लेकिन वो दाग जो है दाग जैसे ही रह చూడండి, गया। బాప్తిసం పొందాక పాపం చేయొద్దు, उसके लिए बपतिस्मा लेने के बाद पाप मत कीजिए। రక్షించబడ్డామని చెప్పి పాపం చేయొద్దు. हम लोग उद्धार पाए करके पाप मत कीजिए। ఎన్నిసార్లైనా క్షమిస్తాడు కదా అని మళ్ళీ మళ్ళీ పాపాలు చేయొద్దు. कितने बार भी क्षमा करेगा करके बार बार पाप मत యేసయ్య कीजिए। ఎన్నిసార్లైనా క్షమిస్తాడు, ఆయన ప్రేమకు అంతే లేదు. यीशु मसीह कितने बार भी क्षमा करेंगे, उनके पाप, उनके क्षमा का अंत नहीं है। ఆయన క్షమాపణకు హద్దే లేదు. उनके क्षमा के लिए हद ही नहीं है, बाउंड्री नहीं है। కానీ लेकिन దాని ఫలం ఉంటుందండి. उसमें सामर्थ्य नहीं होगी। దావీదు పాపం చేశాడు, క్షమించబడ్డాడు, కానీ दावीद ने जब पाप किया, ఆ क्षमा పాపం मांगा, వల్ల వాళ్ళకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. उस पाप के कारण उसका जन्म दिया हुआ एक बच्चा मर తాను गया। చేసిన పాపం తన కుమారులు బహిరంగంగా చేస్తుంటే కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. उसने जो पाप किया वही पाप उसका बेटा कर रहा था, तो वो रोते और आहे भरते हुए रो रहा था। తాను చేసిన పాపం వల్ల తమ సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. उसने जो पाप किया उस पाप के कारण उनका शांति తాను समाधान చేసిన चला गया। పాపం వల్ల చుట్టూన్న రాజులందరూ దేవుణ్ణి దూషించారు. उसने किए हुए पाप के कारण आजू बाजू आसपास के राजा जो थे परमेश्वर के नाम की निंदा उन्होंने ఈ की। రోజు కూడా దావీదును చులకన చేసే వాళ్ళు ఉన్నారు. आज के दिन भी कई लोग हैं जो दाऊद को नीचा दिखाने वाले हैं। అది తుడుచుకుంటే పోదు. वो कितना भी साफ करेंगे नहीं అందుకే जाएगा। ఎరిగి ఎరిగి పాపం చేయకూడదు. उसके लिए जान कर जानबूझकर पाप मत పాపం कीजिए। చేస్తే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపాన్ని ఉంచుకోకండి. वो अगर पाप किए हैं तो सूर्यास्त होने तक वो पाप को रहने मत दीजिए। మీకు ఎవరికన్నా పాము కరిచిందా సార్? నాగుపాము కరిచిందా? किसी को नाग ने डसा है? ముంబైలో నాగుపాము లేవా? सांप नहीं है मुंबई में नाग सांप। నీలగిరి కొండల్లో సేవ చేస్తున్నప్పుడు నాకు గర్వలేదు, కానీ నా పక్కన ఉన్న తమ బ్రదర్ కరిచింది. नीलगिरी के यहाँ पे मैं जब सेवकाई कर रहा था मुझे नहीं काटा, लेकिन मेरे पास बाजू में जो व्यक्ति था उसको काटा। పాము కరిసిందంటే వెంటనే ఏం చేస్తారు తెలుసా అండి మీకు? सांप काटते ही क्या करते हैं जानते हैं पहले आपको? డాక్టర్ని పిలిచిరా, అంబులెన్స్ పిలిచిరా అంటే అయిపోద్ది ఆయన పని. डॉक्टर को बुला, एम्बुलेंस को बुला, मतलब इसका काम तमाम हो పల్లెటూరులో ఏం जाएगा। చేస్తారు తెలుసా? हमारे गांव में क्या करते हैं? పుట్టిన చోట అలాగ పంటితో పట్టి కొరికి తీసి పడేస్తారు అవతల. जहाँ पे काटा है वो सांप ने वो दांत से पकड़कर मुंह से खींच के बाहर ఆ निकाला। విషం రక్తంలోకి వెళ్తే 23 సెకండ్స్ లో మన బాడీ అంతా రక్తం వెళ్ళిపోద్ది. अगर वो विष जो है, अगर जहर जो है, अगर 23 सेकंड के अंदर हमारे लहू में 23 गया तो సెకండ్స్ లో మన హార్ట్ ఇచ్చే మంచి రక్తం ప్రతి అవయవానికి సప్లై అవుతూనే ఉంది. 23 सेकंड में हमारा जो लहू है सब जगह वो जा रहा है, फ्लो हो रहा है। అవ్వకపోతే కాల్ చేయి పడిపోతాయి చూడండి. अगर नहीं हुआ तो हम लोग का सिर घूम के हम गिर రక్తం जाएंगे। వెళ్తుంది కాబట్టి అవయవాలు పనిచేస్తున్నాయి. खून का फ्लोइंग हो रहा है, उसके लिए हम लोग काम कर అది पा रहे हैं। చెడు రక్తం కిడ్నీలో నుంచి హార్ట్కి వెళ్ళి హార్ట్ క్లీన్ చేసి ఆక్సిజన్తో కలిపి లంగ్స్లో నుంచి కొత్త రక్తం అందుతా ఉంది మనకి. तो हमारे हार्ट से हमारा लहू जा रहा है सब जगह, किडनी में हर एक जगह पे जाकर वो क्लीन ఆ होकर, విషం రక్తంలోకి వెళ్ళిందంటే अगर वो जहर अगर हमारे लहू में 23 चला गया సెకండ్స్ లో నల్లగా అయిపోద్ది శరీరం అంతా. वो 23 सेकंड में हमारा शरीर पूरा काला हो जाएगा। నొరగలు కక్కే చచ్చిపోతారు. మీరు గమనించారు? हमारे मुंह से फेस निकल के मर जाते हैं कई लोग। వెంటనే దాన్ని డయాలసిస్ ఆ రక్తం బయట తీసి క్లీన్ చేస్తారు. లేకపోతే बहुत ही जल्दी उसको जहर को बाहर निकालना है। పాపం అంతేనండి, అది సెకండ్స్ లో నిన్ను పట్టి పీడిస్తుంది. पाप भी ऐसे ही है, सेकंड्स में वो आपको पकड़ लेगा। పాపాన్ని కప్పుకోవద్దు. पाप को छुपाइए मत। పాపాన్ని కప్పుకుంటే క్షమాపణ లేదు. पापों को छुपाएंगे तो क्षमा नहीं బైబిల్ है। అంతటితో సారం ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, उसके लिए बाइबल का वचन कहता है हमारे पापों को जब हम अंगीकार ఆయన करेंगे నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక वो विश्वास योग्य परमेश्वर మన नीतिमान సకల है, దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. सभी दुर्नीति से हमको बचा के యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. यीशु मसीह का लहू हर एक पाप से हमको पवित्र करता है। ప్రభువా నాలో పాపం ఉంది అని మొరపెట్టిన మరుక్షణంలో प्रभु मेरे अंदर पाप है करके जैसे हम लोग मांगेंगे उस समय తన రక్తంతో నిన్ను శుద్ధినిగా చేస్తాడు. उनके लहू से आपको शुद्ध वो మీరు करेगा। ఎప్పుడన్నా కీర్తన 51 చదివారో లేదో? 51 भजन संहिता आपने पढ़ा है कि नहीं? 51 కీర్తన 51. 51 हम लोग आपने पढ़ा है। నా పాపం పోయినట్టుగా నన్ను కడుగు.
मेरे पाप जाए ऐसा आप मुझे धो दे। నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకు, आपके सनिधि से मुझे నీ भार मत भगा పరిశుద్ధాత్మ दो। నాలోంచి తీసేయకు, मेरे आपके पवित्र आत्मा को मुझसे मत निकालिए। నాకు రక్షణ ఆనందం మరల కలుగు చేయి मेरे उद्धार को फिर से मुझे लौटा दे। అని కాళ్ళ వేళ్ళబడి దావీదు మొరపెట్టాడు చూడండి. तो पैर में गिरकर यीशु मसीह से वो मांगने लगा। देखिए అందుకే దావీదు క్షమించబడ్డాడు. इसीलिए दाऊद का पाप क्षमा हुआ। కాబట్టి పాపాన్ని ఎప్పుడు దాయకండి. इसके लिए पाप को कभी छुपाइए मत। పాపం దానిలో ఉంటే సాతాను మన దగ్గరకు వస్తాడు. अगर पाप हमारे अंदर है तो शैतान కాబట్టి हमारे पास మనల్ని है। ఎవడు ముట్టలేడు. नहीं तो कोई हमें नहीं छू सकता। పాపము నీలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమించలేడు. अगर पाप आपके अंदर है तो परमेश्वर आपसे प्रेम नहीं करता। పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడు, लेकिन पाप का अंगीकार किया तो आपको क्षमा కానీ करेंगे, పాపాన్ని కప్పుకుంటే నీకు క్షమాపణ లేదు. लेकिन पाप को छुपाएंगे तो आपको क्षमा नहीं है। నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రం తోసివేయను అన్నాడు. मेरे पास जितने लोग आ रहे मैं कभी उसको మన ఇళ్లలో వచ్చే సమస్యలన్నిటికీ మూలం పాపమేనండి. हमारे घर में आने वाली समस्या మన मेन है శరీరాల్లో पाप వచ్చే है। రోగాలన్నిటికీ మూలం ఆజ్ఞాతిక్రమమే. हमारे अंदर की जो बीमारियां है उस सब का మన कारण यही कि జీవితంలో हमारे కలిగే पाप है। అసమాధానాలకు గంత ప్రారంభం సకల దుర్నీతి పాపం. हमारे अंदर जो असमाधान है, शांति नहीं है, उसका कारण यही है పాప पाप है। విముక్తులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి वो पाप से विमुक्ति देने के लिए यीशु मसीह इस जगत में आया हमारे మన बीच में। పాప శిక్షణ ఆయన భరించి మనకు విడుదల కలిగించారు. हमारे पाप की क्षमा देने के लिए वो हमारे बीच में उतर आया। కాబట్టి ఎంతమంది మీరు క్షమించబడ్డారు? तो कितने लोग आप लोग ने क्षमापन पाया है? అంతా వింటారు కానీ ఇది అడిగితే మాత్రం చెప్పరు. सब कुछ सुनते हैं लेकिन ये पूछा तो कोई बोलते नहीं है। మొన్న క్షమించబడితే చాలదు. अगर आप पिछले हफ्ते क्षमापन पाए तो वो नहीं चलेगा। ఎప్పుడండి మొన్న స్నానం చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? जो परसों स्नान करके आए कौन है यहाँ पर? అమెరికా వాళ్ళగా సంవత్సరం నెలకోసారి స్నానం చేసేవాళ్ళు ఉన్నారా? अमेरिका जैसे कुछ महीने में एक बार स्नान करने वाला कोई है यहाँ पर? బాగానే ఉంటావు, నీ పక్కన కూర్చున్నోడు చేస్తాడు. आप ठीक ही रहोगे लेकिन आपके बाजू वाला मर जाएगा। నువ్వు ఎన్ని సెంట్లు కొట్టుకున్నా నీలోంచే చవట సెంటు మాత్రం గుబగుమలాడుద్ది. आप अच्छा ही रहोगे लेकिन आप कितना भी सेंट मारो बाजू वाले को आपके अंदर का। ప్రతిరోజు స్నానం చేస్తాం మనం. हर दिन स्नान करते हैं हम लोग। వాక్యంతో ఉదక స్నానం చేయమన్నాడు దేవుడు. वचन से हमको पूरी तरह स्नान करना ఏ है। రోజుకి ఆ రోజు వాక్యంతో మనల్ని కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటాం. हर दिन प्रतिदिन अगर हम लोग वचन से धुलेंगे तो हम लोग ఈ फ्रेश रहेंगे। లోక మాలిన్యం మనం పాపం చేయక్కర్లా. हम लोग पाप करने की जरूरत లోక नहीं। మాలిన్యం మనకు అంటుకుంటది. ये जो जगत का महल है वो हमको लग सकता है। యెషయా అలాంటి ప్రవక్త అన్నాడు, एशिया जैसा भविष्यवक्ता ने कहा, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, अयो मेरा जो लफ्ज है वो मेरे टंग जो है वो అపవిత్రమైన अपवित्र है। పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, मेरी जबान जो है अपवित्र लोगों के बीच में मैं रहता हूँ, నశించుతని అన్నాడు దేవుని సందులో. मैं नाश हो जाऊंगा करके कहा परमेश्वर के सन्निधि చెడ్డ में। మాటలన్నీ ఇంట కూర్చుంటే సాయంత్రం ఏం మాట్లాడతారండి? जो बुरी बातें हैं अगर पूरा दिन सुनेगा तो शाम को कौन सी बातें करेगा? ఒక గంట సేపు సినిమా పాట వినండి, మీకు తెలియకుండా మీ నోట్లో ఏం చేపాట వస్తుందో వినండి. एक घंटा पिक्चर के गाने को सुने, एक घंटे बाद आपके मुंह से कौन सा गाना आएगा? ఆ ప్రభావం మనకు వచ్చేస్తుంది. उसका जो प्रभाव है हम में आ जाएगा। గుంటూరులో టొబాకో కంపెనీ ఉంది. गुंटूर में तंबाकू का సాయంత్రం వాళ్ళు कंपनी है। డ్యూటీలు వెళ్ళేటప్పుడు वहां से शाम को जब हम लोग निकलते थे వాళ్ళ దగ్గర నుంచి ఏం వాసన వస్తుంది? वहां से कौन सा भाषा आएगा? పొగ వాసన వస్తుంది. ఏమిటది? పొగ తాగుతున్నారంటే వాళ్ళ చేతుల్లో ఏమో చుట్టలు ఉండవు కానీ పొగ స్మెల్ వస్తుంటుంది వాళ్ళ దగ్గర. वहां से ఎందుకు అక్కడ ఉన్నారు పొగలో. वो धुआं का स्मेल आता है। उन्होंने भले ही नहीं पिया लेकिन वो ఈ थे वहां पर। లోకమంతా పాపం గబ్బు. ये जगत पूरा जो है पाप से भरा हुआ एक లోకంలో स्थान है। ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడాంబం. ये जो जगत में जो भी संसार में जो चीजें हो, नेत्र आशा है పొద్దున్నేస్తే वो ఎంత దేవుని బిడ్డలమైనా మనం ఆ బస్సులో ఎక్కాలి, ఆ క్లాసులో కూర్చోవాలి, ఆ కంపెనీలో పనిచేయాలి. हम लोग कितने भी पवित्र जन है यीशु मसीह के, फिर भी हमको वही बस चढ़ना होता है, वही क्लास में बैठना होता है, वही ऑफिस जाना होता है। కనీసం కళ్ళు మూసుకోవడానికి రెప్పలన్నా ఉండే, చెవులు మూసుకోవడానికి డబ్బాలు లేవే. आंख बंद करने के लिए हमको परमेश्वर ने पलक दिया है लेकिन कान बंद करने के लिए डब्बा नहीं दिया है। చెవులు గురుగా ఏమన్నా మూసుకొని తట్టు పెట్టుంటే బాగుంటుందేమో దేవుడు. परमेश्वर कान మాటలు మనకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంటాయి. कान के लिए परमेश्वर ने कुछ दरवाजा दिया होता तो अच्छा, हम लोग बिना सुने नहीं सुनना चाहते फिर भी बहुत అందుకే सारी నువ్వు चीजें सुन लेते। ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే इसके लिए हर दिन जब आप प्रार्थना करोगे, నీ ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు దావీదు. మోషే मूसा ने कहा कि जो छुपे हुए पाप है वो ఏం मेरे పాపాలు? मुख ఆ में। పాపాలు నీకు ఉండండి, నీకు తెలియదు అసలే. కానీ ప్రార్థన చేస్తానికి తిరిగినప్పుడు ప్రభు ముఖం మన వైపు తిరిగినప్పుడు ఆయన వెలుగులో మన చిన్న చిన్న నలుసు లాంటి తప్పులు కూడా మనకు తెలుస్తాయి. इसीलिए जब यीशु मसीह का मुंह हमारे ओर फिरेगा तो हमारे अंदर छोटे छोटे जो भी पाप है वो అందుకే भी रोशनी में రోజు आएंगे। ప్రార్థన చేసుకోవాలి. इसके लिए हर रोज प्रार्थना कीजिए। రోజుకు ముమ్మారు కనీసం ప్రార్థన చేసుకోవాలి. उसके लिए 3 बार प्रतिदिन प्रार्थना कम దావీదు से कम అన్నాడు, करना है। 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. दाऊद ने कहा 7 बार मैं परमेश्वर की स्तुति करता हूँ। మీ ఇళ్ళల్లో అద్దాలు ఉన్నాయా?
आपके घर पे आईना है आपके घर में? ఎన్నిసార్లు చూసుకుంటారు? कितने बार आपके मुंह को देखते हैं, शक्ल को ఎంతసేపు చూసుకుంటారు? कितना देर देखते हैं? కొంతమంది అయితే గంట. थोड़े लोग तो 1 घंटा देखते हैं। ఏం కప్పు మేకప్పు कप है और मेकअप भी है। లోపాలన్నీ కప్పుకోవడానికి అక్కడ అంతసేపు ప్రయాసపడతాడు. మళ్ళీ 10 నిమిషాల్లో మామూలు అయిపోతాడు. सब चीजों को छुपाने के लिए वहाँ पे मेकअप करते फिर बाद में फिर వాక్యం అనే वैसे। అర్థం ఉందండి. हमारे पास वचन का एक आईना है। వాక్యం చదువుతుంటే మన ముఖాలు మన హృదయాలు మనకు కనబడతాయి. जब वचन पढ़ेंगे हमारा शक्ल हमको మన दिखने తప్పులు आएगा। మనకు కనబడతాయి. हमारी गलतियां हमको दिखने लगेगी। దేవా నన్ను పరిశోధించు, प्रभु मेरी अंदर से मुझे నన్ను जांच, పరీక్షించు. मेरी परीक्षा कर। నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడు. तुझे जो अच्छा नहीं लगता अगर कोई चीज నీ मुझ में है నిత్య तो మార్గంలో నన్ను నడిపించమన్నా. तेरे अनंत जीवन में मुझे चला। ఒక 50 రిఫరెన్స్లు పైన చెప్పానండి ఇప్పటికి. अभी तक मैं 50 रेफरेंस आपको मैंने కానీ बताया क्या? రిఫరెన్స్ తీసి మీరు బుక్కులు తీసి చదివేటట్టుంటే ఇంకొక తెల్లారేదాకా చెప్పొచ్చు ఇప్పుడు బస్. अगर आपके पास समय है बुक खोल के आप लिख सकते हो అందుకని तो నేను सुबह तक పరిగెడుతున్నాం, మన టైం అయిపోతుంది. అసలే ముంబైలో ఉన్నాం మనం. समय खत्म हो रहा है उसके लिए मैं बहुत जल्दी जल्दी में बता रहा हूँ। मैं ఇదే मुंबई ఆంధ్రాలో में हूँ। పల్లెటూరు అయితే తెల్లారి వరకు వింటారు వాళ్ళు. अगर आंध्रा अगर कोई गांव में होता तो सुबह तक वो सुनते रहते అక్కడే हैं। పందిట్లోనే పడుకుంటారు కావాలంటే. चाहिए तो उधर ही सो जाते हैं उसी మీరు जगह पर। ఇప్పుడు పట్టుకోవాలి కదా. आपको अभी पकड़ना है ना। ఇలా చేరేటప్పటికి అయిపోద్ది మీ పని. ये खत्म होने तक आप 139వ కీర్తన 23-24 వచనాలు మాత్రం చదవండి. 139 भजन संहिता। దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోయ్యా. నీకు ఆయాసకరం, నీకు బాధ కలుగు చేసే మార్గము నా యందు ఉందేమో చూడు. నీ నిత్య మార్గంలో నన్ను నడిపించయ్యా, తప్పుడు మార్గాలు వదిలేసి. అంత మంచి ప్రార్థన అండి. రోజు మీ ప్రార్థనలో ఇది చేర్చుకోండి ఈ ప్రార్థన. कितनी अच्छी प्रार्थना है यहाँ पर ये भजन संहिता में। आपके प्रार्थनाओं में ये भी ऐड कीजिए आप। అలాగే కీర్తన కూడా చదవండి. కీర్తన 51లో भजन संहिता 51 वचन हम लोग पढ़ेंगे। 51 हम लोग पढ़ेंगे। కీర్తన 51 भजन संहिता 51 దేవా అని అంతా చదివితే టైం అవుద్దమ్మా. నేను చెప్పిన వాక్యం చదవండి. కీర్తన 51 सब मत पढ़िए, मैं जो 10వ बोलूं వచనం చదవండి. 10वां वचन पढ़िए। దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయు. నా అంతరములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకు. నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయకు. నీ రక్షణను నాకు మరలా పుట్టించు. మమ్మతి గల మనసు నాకు. చాలండి చాలండి చాలండి. చదవకండి, ప్రేయర్ చేయండి. అది ప్రార్థనగా చదవండి. पढ़िए मत, ये प्रार्थना है, प्रार्थना చాలా బాగా कीजिए। వచ్చు, మీకు తెలుగు వచ్చు, వాక్యాలు వచ్చు. చెప్పేస్తుంటాం కానీ దాని అర్థం అవదండి. చాలా మంది భలే చెప్పేస్తుంటారు, భలే చెప్తారు. మొదలు పెడితే చాలు ముగిచ్చేస్తారు. అసలు పాస్టర్ గారికి సహాయం ఎంత పట్టుకుంటుందో. थोड़े लोग शुरू करते हो खत्म। హల్లెలూయా చెప్పమంటే మాత్రం ఇక మీకు రామచిలకలు కూడా పనికిరావు. చిలకల కంటే ఎక్కువే హల్లెలూయా చెప్పమంటే పాస్టర్ గారు ఏ టెంపోలో చెప్తారో ఆ టెంపోలో చెప్పేస్తుంటారు. దాని మీనింగ్ ఏంటంటే నోరళ్ళు పెడతారు. ఎందుకు చెప్పావు హల్లెలూయా అని అడిగితే మీకు చెప్పమన్నారు కాబట్టి అంటారు. हालेलुया बोले तो पास्टर जी जैसा बोल रहे उतने जोर से बोलते, लेकिन क्यों बोला तो आपने बोला ना इसलिए बोलते। దానే చిలకల భక్తి అంటారు. చిలకల పలుకులు. उसी को तोता का भक्ति है, भक्ति రామ करते हैं। చిలకలు మాట్లాడితే మీకు తెలుసా? आपको पता है तोते भी बातें ఏ करते हैं। చెప్తాయి. आप जो बोलेंगे वही वो बोलेंगे। ఒకసారి అలాగే చిలకలు పెద్ద అయిపోతుంటే తల్లి చిలక ఏం చేసిందంటే ఈ పిల్లలకి కొంచెం పాటలు నేర్పించాలి, నేను బయటికి పోతే ఈ ఏమన్నా మోసపోతాయని పాట నేర్పిస్తాను అందంట. तो बड़ी जो तोता है उसने कहा कि छोटे तोता है ये भाग जाएंगे, उसके लिए मैं एक गाना उनको सिखाती हूँ करके कहा उसने। వేటగాడు వస్తాడు జాగ్రత్త, వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలు ఇసురుతాడు జాగ్రత్త, గద్దలు ఎగురుతాడు జాగ్రత్త, వాళ్ళ వేస్తాడు జాగ్రత్త, వాళ్ళ వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త. వచ్చేసింది మా మీ పాట అన్నారంట. మరి పాడేస్తున్నాయి ఈ చిలక పిల్లలు.
तो तोता छोटे तोता भी अम्मయ్య. गा रहे शिकारी ఇక మా आएगा పిల్లలకి ఏ బాధ లేదు, వేటగాడు వచ్చారంటే అలాగే వెళ్ళిపోయింది పెద్ద చిలుక. तो उसको लगा कि चलो अभी शिकारी आए तो अभी ఆ कोई डर नहीं వేటగాడు उसी రానే के- వచ్చాడు. वो शिकारी आ गया जल्दी వాడిని చూడగానే చెల్ల పిల్లకలు పాడనే పాడాయి. वो छोटे छोटे दो वो भी జాగ్రత్త, ఓసి వీకెక్కడ వచ్చిందే ఇంత జ్ఞానం అనుకున్నాడు. शिकारी आया संभालिए करके छोटे तोते ने అరే कहा ఇంత उसको దూరం వచ్చారు కదా అని చెట్టు చాటుకి వెళ్ళి గింజలు వేశారు. గింజలు ఇచ్చుతాడు జాగ్రత్త. वो नजदीक आया करके उसने दाना फेंका दाना फेंका करके उसने जैसा गाया दाना फेंका వేసేసాను కదా, ఇక మళ్ళీ వాళ్ళ అనవసరంగా వదలటం ఎందుకని వాళ్ళేసేద్దామని వాళ్ళు విసురుతుంటే వాళ్ళ విసురుతాడు జాగ్రత్త అని గింజల మీద వెళ్ళి కూర్చున్నాయి. గింజల మీద వెళ్ళి కూర్చొని గింజలు వల్ల పడిపోయినాయి. तो वो जैसा गाना उसने सीखा उसी के अनुसार उसने जाल फेंका और ये भी बोलने लगा जाल फेंकेगा संभाल और उसको जाल में వాడు फंसा వాళ్ళ తీసి పట్టుకుంటాడు జాగ్రత్త అని పట్టుకుంటుంటే वो जाल पकड़ने गया और वो खुद से बोल रही है जाल ఇంకా पकड़ने మీరు నోరు लगा। పోయిరా అని చెప్పి మేట వెళ్తాడు జాగ్రత్త అని చూరుకున్నాడు. और तू बोल रही है करके उसका गर्दन तोड़ेगा करके बोला गर्दन तोड़ दिया उसने। పాట వచ్చు కానీ పాట సారం తెలిసిందా దానికి? गीत तो आ गया लेकिन गीत से बचना है करके नहीं समझ में ఏసయ్య పాటలు కానీ దాని భావం అర్థం చేసుకో. उसी तरह हमको पता है बहुत गीत हम गाते हैं मसीह का लेकिन हमको उसका अर्थ नहीं समझ में आ रहा పాట है భావాన్ని మనం గ్రహించకుండా పాడినా వాక్యం చదివినా ప్రయోజనం లేదండి. हालेलुया अगर वचन हमको पढ़ रहे हैं और गीत भी गा रहे हैं लेकिन उसका अर्थ नहीं समझ रहे तो యేసయ్య कुछ నేర్పించిన काम करने బోధ ప్రాక్టికల్ రిలీజన్, నాట్ సూపర్ న్యాచురల్. సూపర్ ఏంటిది మూఢనమ్మకం కాదు, సూపర్ సిచ్యువేషన్ కాదు. यस యా हम लोग जो यीशु मसीह जो वचन उन्होंने बांटा है वो वचन देखिए प्रैक्टिकली है वो एक्सपीरियंस करने वाला है वो अंधविश्वास नहीं है నువ్వు ప్రార్థన చేస్తే బతికిపోతావు, आप प्रार्थना करेंगे तो आप बच जाएंगे నువ్వు వాక్యం చదివితే మోసపోవు, आप अगर वचन पढ़ेंगे तो आप धोखा नहीं खाएंगे దేవుని వెలుగులో నడవగలుగుతావు. यीशु मसीह के उजाला में चलिए పాస్టర్లు కొద్ది కాలమే ఉంటాం. पास्टर्स हम लोग थोड़े समय तक रहेंगे మీ ఫోన్లు ఎవరు ఎత్తారు అన్ని సార్లు. आपका फोन हर समय नहीं उठाएगा నాకు सब लोग। జ్ఞాపకం ఉందా? ఫోన్ నెంబర్ మర్చిపోయారు అంతలోకే. आपको मोबाइल नंबर याद है वो प्रार्थना का లేదు నా ప్రార్థన నెంబర్ చెప్పాను, प्रार्थना का नंबर 50. ఇంకో నెంబర్ కూడా చెప్తాను చూడండి, और एक नंबर में 333. 333 ఇర్మియా గ్రంథం 33 చివరిగా చదివేయండి. అది आखिरी में यिर्मयाह की किताब ఇర్మియా గ్రంథం 33वां अध्याय 33 అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను, అబ్బా ఇంతకంటే మించిన సీక్రెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఏంటంటే వాళ్ళ సినిమాలు చూసే వాళ్ళందరూ ఏదో చూస్తున్నారంటే आज के दिन पिक्चर देखने वाले क्यों पिक्चर देख रहे हैं క్లైమాక్స్ చూడాలంట. क्लाइमेक्स आखिर में क्या होगा वो देखना గంటసేపు चाहते हैं। చెప్పేది మొదటే చెప్పేస్తే ఎవడ చూడ సినిమా ఏమీ లేదు అందులో. अगर जो आखिरी में होने वाला है पहले ही बोल देगा कोई पिक्चर नहीं देखेगा। ఏమీ లేదు అందులో. ఇంత చేస్తే ఏమీ లేదు, అన్ని చోట్ల జరిగి తుసు 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 అంటారు, తసు 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 అంటారు, చివరికి శుభం అంటారు. सब जगह थुस 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 थास వాడు थास 3 थास करते గంటలు आखिर में దూరంలో कुछ పెట్టుకుని వాడు చూసేది ఎందుకంటే ఆ చివరిలో ఎవడు గెలుస్తాడో చూడాలి, చివరికి ఏమవుద్దో చూడాలి. 3 घंटा देखते हो कौन जीतेगा क्या చీరా होगा చూసిన वही ఓ సింత్యారని ముందే అనుకున్నారు, మరి ఎందుకు కూర్చొని 3 గంటలు? देख- तो आखिर में बोलता है बस यही था क्या तो क्यों बैठा దేవుడు 3 घंटे? అంటున్నాడు ముగింపు నీకు ముందు చెప్పేస్తాడు అంటున్నాడు. लेकिन यीशु मसीह बोल रहे कि आखिर में क्या होगा मैं पहले से बोल रहा నేను हूं। గూఢమైన సంగతులు చెప్తాను. నేను जो छुपी हुई चीजें है जो कठिन चीजें है वो मैं तुझे बताऊं। గ్రహించలేని ఊహించలేని సంగతులు నేను చెప్తాను నీకు. जो तुझे समझता नहीं उस चीजों को मैं నువ్వు तुझे చేయాల్సిందంతా समझाऊंगा। నాకు మొరపెట్టు, तुझे करना यह है कि प्रार्थना कर, నీ భవిష్యత్తు నీకు తెలియజేస్తా. तेरी भविष्य को मैं तुझे నీ కొరకు बताऊंगा। నేను కలిగి ఉన్న ప్రణాళికలు నేను తెలియజేస్తాను. तेरे लिए जो योजनाएं हैं वो तुझे मैं बताऊंगा। తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను చూసా. माता के गर्भ में जब तू रचा गया उससे पहले मैं అప్పటి तुझे నుంచి నీ जानता। భవిష్యత్తు అంతా నేను ప్లాన్ చేశా. उससे पहले ही मैंने सब कुछ तेरे लिए भविष्य प्लान నిన్ను करके रखा है। గొప్పవాడి చేయాలి, గొప్పదాన్ని చేయాలని ఆశించా. तुझे महान बनाने के लिए मैंने నిన్ను तुझे तैयार ఒక్కడిని किया। 1000 మందిని చేయాలని तुझे ఆశిస్తున్నా. अकेले को 1000 बनाना मैं चाहता हूँ। నిన్ను ఒక జనాంగంగా చేయాలని నేను तुझे एक ఆశిస్తున్నా. जाति में बनाना चाहता हूँ। వాళ్ళ మనుషులు అది తెలుసుకోవట్లా. लेकिन मनुष्य ये चीजों को नहीं जानता। జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకుంటారు. ज्योतिषियों के पास जाकर हाथ दिखाते हैं। ఇప్పుడు ఎందుకు కంప్యూటర్లు వచ్చిందట కదా, న్యూమరాలజీయా? अभी कंप्यूटर आ गया వాళ్ళు न्यूमरोलॉजी కూడా करके वहाँ కంప్యూటర్లో पे। చెప్పేది నీ భవిష్యత్తు కంప్యూటర్లో ఉందా? क्या आपका भविष्य कंप्यूटर में है? నా కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి. मेरा भविष्य जो है यीशु मसीह के हाथ में है। నేను ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చావాలో, ఎప్పుడు ఏది నా జీవితంలో జరగాలనేది ముందుగానే దేవుడు ఏర్పాటు చేశాడు. मुझे कब जन्म लेना है, कब मरना है, क्या करना है,
पहले से यीशु मसीह ने उसको तैयार कर ఆయన్ని दिया है। అడిగితే నీ గురించి ఆయన కలిగిన తలంపులు చెప్తాడు. अगर आप पूछोगे तब यीशु मसीह उनकी योजना దావీదు आपको అన్నాడు, నేను बताएगा। పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాయి. दाऊद ने कहा कि मैं जन्म लेने उत्पन्न होने से पहले रचने से पहले तूने రక్తపు देखा मुझे। గడ్డగా ఉన్నప్పుడే నన్ను చూశాయి. मैं एक छोटा सा लहू का गट था तब भी परमेश्वर ने देखा मुझे। మిస్క్యారేజ్ అయినప్పుడు ఆ గడ్డ చూపిస్తుంటారు కొన్నిసార్లు. कभी कभी जब कंसेप्शन होता है तभी लोग दिखाते हो, स्कैनिंग में दिखाते అస్సలు हैं। కూడా చూడలేము అసలు అది. हम लोग देख नहीं पाते, కానీ बहुत దేవుడు ही అది खराब। చూశాడంటే ఈ రక్తపు గడ్డ జైపాలు అవ్వాలనుకున్నాడు, అయ్యాను నేను. तो परमेश्वर ने देखा ये रक्त का जो गट है वो ఈ जयपाल होने वाला 73 है यीशु मसीह। సంవత్సరాలు ఈ రోజు ముంబైలో ప్రసంగం చేయాలని ఆయన అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు చేస్తున్నాను నేను. ये थे 73 इयर्स के बाद मुंबई में मैं वचन बांटूंगा, उन्होंने सोचा और आज के दिन बांट रहा हूं। నేను అనుకోలేదు అవి. मैं सोचा नहीं वो सब चीजें। దేవుడి ప్రణాళికలో మనం ఉన్నాం. परमेश्वर के जो योजना है उसमें ప్రతి हम लोग ఒక్కరి हैं। కొరకు దేవుడి గొప్ప తలంపులు ఉన్నాయి. सभी के लिए परमेश्वर की बड़ी योजना దావీదు है। అన్నాడు, వాటిని లెక్కి నా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయంట. दाऊद ने कहा तेरी योजनाएं जो प्रणाली का मेरे लिए है वो जो समुद्र के किनारे बालू जितना है, वहाँ- उससे भी बढ़कर है। క్యూబిట్ ఇసుకను తీసుకొని లెక్క పెడితే కొన్ని మిలియన్స్ ఆఫ్ కణాలు ఉంటాయి, రేణువులు ఉంటాయంట. अगर हम लोग एक क्यूबिट रेती को अगर लेंगे उसमें अगर हम लोग चुनते रहेंगे कितना है तो मिलियन से बढ़कर తలంపులు है। దేవుడు మనకు 10 लाख से बढ़कर उतनी ज्यादा परमेश्वर की योजना है हमारी। నీ చిత్తమే నా పట్ల సిద్ధించాలంటే उसके लिए तेरी इच्छा मेरे जीवन में होने దేవుని देकर के గొప్ప प्रार्थना। తలంపులు మన పట్ల నెరవేరుతాయి. परमेश्वर की बड़ी योजना हमारे जीवन में होगी। నువ్వు ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా, क्या आपने कभी परमेश्वर से मांगा నన్ను है? ఎందుకు పుట్టించావు ప్రభువా, तूने मुझे क्यों जन्म दिया, నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభువా, तू मुझे क्यों बचाया, उद्धार నా दिया, భవిష్యత్తు ఏంటి ప్రభువా, मेरा भविष्य क्या है నేను प्रभु? ఏం చేయాలి ప్రభువా. मैं क्या करूं प्रभु? పౌలు గుర్రం మీద నుంచి కింద పడ్డంటనే పౌలు पौल जब घोड़े के ऊपर से नीचे गिरा तभी నేనేం చేయాలని అడిగాడు దేవుణ్ణి. मैं क्या करूं करके पूछा उसने, నన్ను ఎందుకు దర్శించావు, मुझे क्यों दर्शन दिया నేను कर నిన్ను జనములకు నిన్ను రాజుల ముందు నేను సాక్షిగా నిలబెడతాను. तुझे राजाओं के सामने मैं गवाही बनाकर खड़ा करूंगा। తర్వాత అన్నాడు పౌలు, ఎందు నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడుతునో इसीलिए तो यीशु मसीह के हाथ से मैं पकड़ा गया हूँ, దానిని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను. उसको पकड़ने के लिए मैं दौड़ रहा हूँ। గాలిని కొట్టినట్టు ఇటు అటు కాదు, जो हवा को पकड़ने के लिए इधर గురి उधर వద్దకు పరిగెడుతున్నాను. नहीं, जो मेरी मंजिल है उस ఆయన तक मैं జీవిత भाग रहा దినాల్లో हूँ। చివరిగా చెప్పాడు, उसने आखिर में जो बोलना था నా वो बात పరుగు కడముట్టించాను, मेरे जो दौड़ है मैंने खत्म किया నా है, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, मेरे विश्वास को मैंने संभाला है, నేను గురి వద్దకు పరిగెడుతున్నాను. मेरे मंजिल की ओर मैं दौड़ रहा हूँ। నా విశ్వాసం 3 మాటలు ఉన్నాయి కదండి. 3 बात है ना, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడబుట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీద దేవుడిచ్చే కిరీటం కోసం నేను ఎదురు చూస్తున్నా. अच्छी कुश्ती मैंने लड़ा, अच्छे मार्ग में मैं दौड़ा, और जो క్రైస్తవ परमेश्वर ने జీవితం बोला, పూల పాన్పు కాదండి, పల్లకీలు మోత కాదు. క్రైస్తవ జీవితం मसीहा जीवन जो है जो ఇది పోరాటం. एक कुश्ती है, కానీ పోరాటం మనం పోరాడేది మనుషులతో కాదు, ये दौड़ और ये कुश्ती ये जनों से नहीं या मनुष्यों से नहीं, దురాత్మల సమూహాలతో ये పోరాడుతున్నాం. अंधकार के शक्तियों से है। మన పక్షంలో పోరాడే ప్రభు మనకున్నాడు. हमारे पक्ष में लड़ने वाला परमेश्वर हमारे साथ ఊరక है। నిలబడి చూడండి అంతే. आप केवल खड़े होकर देखिए, యుద్ధం केवल ఎవరిది, ये पराक्रम युद्ध किसका है, यहोवादे। युद्ध किसका है, यहोवा నన్ను का। బలపరచువాని నేను సమస్తము చేయగలను. मुझे जो बलवंत करता है उसमें मैं समस्त कर నా सकता మటుకు हूँ। నేనేం చేయలేను, కానీ నా పక్షంలో ప్రభు ఉంటే నేను ఏమైనా చేయగలను. मेरे पक्ष में मैं खुद से कुछ नहीं कर सकता हूँ, लेकिन परमेश्वर मेरे पक्ष में तो सब कुछ कर पाऊंगा। ప్రభు ఉన్నాడా మీ పక్షంలో? परमेश्वर है कि आपके पक्ष में? ప్రభు చిత్తాన్ని అడిగారా? प्रभु के इच्छा को आपने पूछा क्या? దేవమనులు అందరూ చాలా మంది అడిగిన ప్రశ్న, भीमवरम में దేవుని చిత్తం తెలుసుకోవటం ఎలా? भीमवरम में सवाल किया कि परमेश्वर की इच्छा को जानना कैसे। ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మొదలు పెడితే తెల్లారుతుంది మరి, अगर मैं वो सब्जेक्ट को शुरू करूंगा तो सुबह हो కానీ जाएगा, 3 పాయింట్లు చెప్పేస్తున్నాను. लेकिन 3 बातों को मैं बताऊंगा। దేవుని చిత్తం చేయడానికి నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు తన చిత్తం చెబుతాడు, ఇలా చెప్పడం. अगर आप बोलेंगे कि मैं प्रभु की इच्छा करूंगा तभी वो आपको बोलेगा। దేవుడు చెప్పింది అది ఓ సింతేనా అన్నావు అనుకో, నువ్వు చెప్పడం. अगर आप बोलेंगे परमेश्वर इतना ही దేవుడు क्या, तो అంత परमेश्वर नहीं కష్టమా बोलेगा। అయితే నాకు వద్దంటావు అనుకో, నువ్వు చెప్పడం. अगर वो बहुत कठिन है नहीं करूंगा बोले तो परमेश्वर नहीं నువ్వు बोलेगा। అనకముందే మాట నీ నోటికి రాకముందే ఆయనకు తెలుసు, आप बोलने से पहले आपके मुंह में वो నీ बात आने से తలంపులు पहले ఆయనకి उसका- తెలుసు. आपकी सोच को परमेश्वर आप నువ్వు परमेश्वर నోటితో जानता है। అడక్కర్లేదు, నీ మనసు ఎరుగును కాబట్టి దేవుని చిత్తం అడుగుతున్నా అని చెప్పడం లేదంటారు. నువ్వు నిజంగా నమ్మలేదు ఆయన్ని. आपको मुंह से बोला नहीं, आप ऐसा सोचते, लेकिन आपका हृदय परमेश्वर जांचता है, वो पहले से जानता है सब कुछ। నువ్వు నమ్మితే अगर आप विश्वास करो तो ఒక మాట చెప్తాడు,
एक बात वो आपको बोलेगा, నువ్వు అది వింటే वो आप सुनोगे तो రెండో మాట చెప్తాడు, दूसरी बात वो करेगा, దానికి విధేయుడు అవుతే उस बात के अनुसार మూడో करोगे మాట చెప్తాడు. तो तीसरी बात बोलेगा। అలా సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తాడు. ऐसा सर्व सत्य में आपको चला। అబ్రహాం రమ్మన్నాడు. अब्राहम को बुलाया, ఎక్కడ రమ్మంటావు किधर जाना है అడిగాడా? पूछा क्या? అడగలా. नहीं पूछा। అబ్రహాం దేవుడి పిలుపుకు లోబడ్డాడు. अब्राहम ने जो परमेश्वर का बुलावट है రెండు उसको సార్లు उसने వచ్చాడు, अंगीकार బలిపీఠం किया। కట్టాడు. 2 बार जब आया उस परमेश्वर के लिए विधि बनाया। ఎటు పోబట్లో చెప్పయ్యా किधर 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 जाओ मैं प्रभु करके पूछा, उसने నడిపించాడు. चलाया। అలాగే అడుగుతూనే వెళ్ళాడని యాత్రికుడిగా. वैसे पूछते ही वो गया एक यात्री के समान। అబ్రహాం తాను ఎక్కడికి పోతున్నాడు ఎరుగకయే. अब्राहम कहा जा रहा है वो नहीं जानते हुए దేవుడు भी దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో परमेश्वर जो बनाने वाला ఆ रचयिता है उसके పట్టణాన్ని पास రీచ్ అవ్వాలనేది ఆయన ఉద్దేశం. उनके पास पहुंचना है, वो उनके मन में మనం था। కూడా చివరికి పోయేది ఊరికి ఉత్తరానికి కాదండి. हम भी आखिर में हमारे गांव या हमारे उत्तर की ओर नहीं जाएंगे। మనం వెళ్ళేది శ్మశానానికి కాదు, हम लोग जाने वाले स्मशान మన भूमि में బతుకు नहीं। సమాధిలో కాదు ముగిసేది. हमारा काम जो है నా మట్టుకైతే బ్రతుకుడు खबर- క్రీస్తు, खबर में हम लोग नहीं मरेंगे। సావైతే పరలోకం. जिएंगे तो यीशु के लिए, मरेंगे तो स्वर्ग के में जाएंगे। హల్లెలూయా. हालेलुया। అంతం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. अंत तक विश्वास करते रहिए, आपको जीवन का అందుకే किरीट देंगे। భయముతో వడకతో మన రక్షణ కొనసాగించుకో. उसके लिए हम लोग डरते हुए कांपते हुए हम लोग అందుకే परमेश्वर के దేవుని साथ- వాక్యపు మార్గాలు పాటించాలి. उसके लिए परमेश्वर के वचन के मार्ग को हम लोग పరలోకంతో को अंगीकार कर- కమ్యూనికేషన్ సహవాసం కలిగి ఉండాలి. परमेश्वर से कम्युनिकेशन हमको होना है। మన గురి యేసు వైపు ఉండాలి. हमारी मंजिल जो है यीशु యేసు मसीह की వైపు ओर होना। చూచుచు మన పందెములో ఓపికతో పరిగెత్తాలి. यीशु मसीह को देखते हुए हमारी दौड़ में हमको अच्छे से दौड़ना है। హల్లెలూయా. हालेलुया। పరిగెడదామా? दौड़ेंगे क्या? ఇంటిగా పరలోకానికా? घर में क्या परलोक में? నువ్వు स्वर्ग में। ఎక్కడికి పరిగెడుతున్నావు, నేను ఎక్కడికి పరిగెడుతున్నాను, అందరం ఎక్కడికి పరిగెడుతున్నాం? आप किधर दौड़ रहे हो, हम किधर दौड़ रहे हैं? అందరం ఎక్కడికి పరిగెడుతున్నాం? हम सब किधर दौड़ रहे हैं? అందరం ఎక్కడ కలుసుకుంటాం? हम लोग सब कहाँ मिलेंगे? ముంబైలో మళ్ళీ కలుసుకోకపోయినా మళ్ళీ ఎక్కడ కలుసుకుంటాం మనం? अगर मुंबई में नहीं मिले तो फिर कहाँ मिलेंगे? హల్లెలూయా. स्वर्ग में। అక్కడికి వెళ్ళాక గుడ్ బై లేదు, బాయ్ బాయ్ లేదు. उस मिलने तक गुड बाय या बाय बाय नहीं। అక్కడికి వెళ్ళాక హల్లో అనక్కర్లేదు, బాయ్ బాయ్ అనక్కర్లేదు. उधर जाने के बाद हेलो या हाय हाय नहीं ఎప్పుడు करना। ఆయన దగ్గరే ఉంటామట. हमेशा उनके पास ही रहेंगे। యుగ యుగములు తరములు युग युग तर तर हम लोग उधर ही रहेंगे। దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం. परमेश्वर से बातें करते ఆకలి లేదు, దప్పిక లేదు, వంటగది లేదు, ఉద్యోగం లేదు, हैं। भूख नहीं, రోగం प्यास లేదు, नहीं, హాస్పిటల్ किचन లేదు, नहीं। మందు లేదు, మాకు లేదు, ఏం అక్కర్లేదు. हमको बीमारी नहीं, वहाँ पे हॉस्पिटल नहीं, डॉक्टर नहीं, किसी की कोई जरूरत नहीं। అమ్మా వంటలు చేసి విసిగిపోతున్నారు, వంటగది లేని పరలోకం పోదాం రండి. बहन आप खाना बना के आपका किचन में बैठ के आप बहुत दुख उठा रहे हैं। ఉద్యోగాలు చేసి स्वर्ग చేసి जाएंगे, आइए। మెడ నొప్పులు, నడువు నొప్పులు ఎక్కువైపోయినాయి, పరలోకం పోదాం రండి. काम कर करके आपका गर्दन, आपका पैर, आपका सिर दुख रहा है, चलिए स्वर्ग जाते हैं। ముసలితనం లేదు అక్కడ, वहाँ पे बुढ़ापापन नहीं है, రోగాలు లేవు అక్కడ, वहाँ पे बीमारियां नहीं है, కన్నీరు లేదు అక్కడ. वहाँ पे रासू नहीं है। ప్రసంగాలంటే కొంతమందికి తలకాయ పోటు, ప్రసంగాలు ఉండవు పరలోకంలో రండి. అయితే वचन सुनना कई लोग को सर दर्द है, वहाँ पे वचन सुनना नहीं होगा। పాటలు అంటే చాలా మందికి ఇష్టం, పాడుకుందాం రండి. गाना बोले तो बहुत लोग को अच्छा लगता है, మనకి चलिए కోరస్ गाएंगे हम పాడేది लोग। దేవదూతలు అక్కడ పాడతారు, हमारे साथ स्वर्गदूत కానీ होंगे हमारे దేవదూతలు साथ, మన పాట పాడలేరంట. लेकिन स्वर्गदूत हमारे गीत नहीं गा మనం सकते। మాత్రమే పాడగలం. క్రీస్తు రక్తం నన్ను కడిగింది అని దూతలు పాడలేవు ఆ పాట. हम लोग की जो यीशु मसीह के लव से धुले गए करके हम लोग की वो गीत गा सकते हैं, యేసయ్య लेकिन ప్రేమను, स्वर्गदूत ఆయన नहीं। రక్తాన్ని ఎరిగిన వాళ్ళు మనమే. यीशु मसीह का लहू और प्रेम को అదే जानने మన वाले పాట, केवल हम ही కొత్త है। పాట పరలోకంలో ఎప్పుడు పాడని పాట పాడతాం మనం అక్కడ. उसके लिए स्वर्ग में जाकर एक नया गीत हम लोग गाएंगे स्वर्ग में। హల్లెలూయా. हालेलुया। యేసు రక్తమే జయం, యేసు నామములో స్వస్థత, आमीन, యేసయ్య నామములో పాప క్షమాపణ, आमीन, యేసు నామములో విడుదల, आमीन, యేసు నామములో దయ్యాలు పారిపోతాయి, आमीन, రోగాల నుండి స్వస్థత కలుగుతుంది. आमीन, నిత్య జీవానికి మూలం ఉన్న యేసయ్య నామం. आमीन, హల్లెలూయా. हालेलुया। పాట పాడేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు చిలకలు గుర్తుపెట్టుకోండి. जब भी गीत गाएंगे, वचन पढ़ेंगे तो तोतों को याद करना आप लोग। చిలకల్లాగా పాడకండి. वो तोतो जैसा मत गाइए। ఏం పాడుతున్నారో అర్థం చేసుకొని పాడండి. क्या गा रहे हो अच्छा समझ कर गाइए। యేసు రాజు వచ్చుచున్నాడు, నేను సిగరెట్లు తాగుతూనే ఉంటాను. यीशु राजा जल्दी आएगा, అరే యేసు मैं రాజు सिगरेट వస్తున్నాడంటే पीता నేను ఇంకా సీరియల్ తాగుతున్నాను, ఇంకా సినిమాలు చూస్తున్నాను, ఇంకా పాపంలో ఉన్నానని భయం రావాలి కదా. रहूं।
यीशु मसीह आने वाला है, मैं फिर भी सिगरेट पी रहा हूँ, पिक्चर పాటలే देख रहा हूँ, చాలండి మన పరివర్తన చెందడానికి. छोटा सा पाप बस మనం है పాడే हमको। పాటలు చాలా అందమైన పాటలు, మధురమైన పాటలు. हम लोग जो गाते రాగం हैं वो తాళం बहुत కాదు నేను अच्छे చెప్పేది, गीत అందులో భావం. हैं। उसके अंदर बहुत ही अच्छा अच्छा अर्थ है, उसके अंदर आपको అన్ని समझ నామముల కంటే గొప్ప నామాన్ని నమ్మిన యేసయ్య బిడ్డలందరికీ గొప్ప క్షేమం ఉన్నది. सभी नामों से ऊंचा नाम यीशु नाम में आप सबको प्रोटेक्शन है। వాళ్ళు తెలుగు వాళ్ళైనా, తమిళ వాళ్ళైనా, హిందీ వాళ్ళైనా, మలయాళీలైనా, బెంగాలీలైనా, రష్యన్స్ అయినా, జర్మన్స్ అయినా, చైనీస్ అయినా, బా కన్నడ అయినా, బా ఎందుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయను. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశముల వారు, ఆయా జాతుల వారిని ప్రభు రక్తమిచ్చి కొన్నాడు. చివరిగా 5వ అధ్యాయం ప్రకటన, అది కూడా చదువుకుందాం. మళ్ళీ మీ ముంబై ఎప్పుడు వస్తామో, మీరు ఎప్పుడు వస్తారో. प्रकाशित वाक्य ప్రకటన 5वां గ్రంథం अध्याय 5వ हम लोग అధ్యాయం, पढ़ेंगे, फिर ప్రకటన मुंबई గ్రంథం में 5వ कब आऊंगा? అధ్యాయం 10వ వచనం. 10वां वचन प्रकाशित वाक्य। నీవా గ్రంథము తీసుకొని దాని ముద్రలు ఇప్పుడకు యోగ్యుడవు, నీ వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఏమిచ్చాడు? కొన్నాడు, రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. क्या देके खरीदा उन्होंने? మీరు लहू విలువ देकर। పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకండి. आपको एक दाम देके खरीदा गया, उसके लिए మీరు आप విలువ दास या పెట్టి दासी కొనబడిన नहीं। వారు గనుక మీ దేహములతో దేవుడిని మహిమపరచండి. आप दाम लेके खरीदे गए, उसके लिए आपके देह से परमेश्वर को 3500 చిల్లర భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 3000 से बढ़कर कई भाषाएं हैं इस మీకు जगत తెలుసో में। తెలీదో, సగం భాషలు మన ఇండియాలోనే ఉన్నాయి. आधा ही भाषा हमारे 1500 देश में, భాషలు మన దేశంలో మాట్లాడేవాళ్ళు. 1500 भाषा हमारे देश में है। దానికి లిపి లేదనుకోండి. उसका लिखित या स्क्रिप्चर 20 భాషలు మన ప్రభుత్వాలు అంగీకరించాయి. 20 20 भाषाएं जो हमारे నా सरकार ఆశ ने ఏంటంటే अंगीकार- కనీసం 20 లాంగ్వేజెస్ లో సువార్తను Amen। ప్రకటించాలి. कम से कम 20 भाषाओं में परमेश्वर का समाचार बांटू, ये मेरी आशा है। yes అన్ని భాషలు నాకు ఒక్కడికి రావు, మీరు కూడా నేర్చుకోండి. सब भाषा मुझे अकेले को नहीं आएगा, आप भी सीखिए। అన్ని భాషలు వారిని రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. सभी भाषाओं को उन्होंने लहू दे ఎర్రోళ్ళని, నల్లోళ్ళని, పచ్చోళ్ళని, పొట్టోళ్ళని, లావుటోళ్ళని, పొడుగోళ్ళని అందరినీ కొన్నాడు ఆయన. सफेद वाले को, काले वाले को, लांग रंग జాతి, वाले को, కలము, छोटे కులం, बड़े మత, मोटे नाटे। దేశ విచక్షణలు మనకే. అవి మనందరం ఆయన సౌరపిల్ల చేయబడిన వారు. ये भाषा, ये जात प्रेत, सब चीजें हम लोगों में से आए, परमेश्वर की ओर से। హల్లెలూయా. हालेलुया। నిలబడతారా? ప్రార్థన చేద్దాం. उठ जा, खड़े हो जाएंगे, हम लोग प्रार्थना करेंगे। చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. छोटी सी प्रार्थना। पवित्र परमेश्वर आपको గొప్ప धन्यवाद। దేవా నీకు వందనములయ్యా. महान परमेश्वर आपको धन्यवाद। ఇక్కడున్న ఒక్కొక్కరిని వెరుగుదువయ్యా. यहाँ पे जितने लोग हैं, एक एक को आप जानते हैं। ఆనాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్న రోజున నీవు నన్ను చూచావయ్యా. परमेश्वर, ये लोग जो लोग हैं वो नहीं जानते నన్ను क्या कर रहे అప్పుడే हैं, उसी दिन క్షమించవయ్యా. आपने उसी दिन मुझे क्षमा किया। అందుకే నేను ఈ రోజు సజీవుడిగా ఉన్నాను. इसीलिए मैं आज के दिन जीवित हूँ। నీవే నా రక్షకుడు ప్రభువా. आप ही मेरे रक्षक हो। నీవే నా దేవుడవు నాయన. तू ही मेरा परमेश्वर है। నా స్థానంలో నా కొరకు మరణించి मेरे स्थान में मेरे लिए मारा నా है। పాపాలకు పరిహారం చేసి मेरे पाप के लिए प्रायश्चित నాకు हुआ। ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకు వందనములు. मुझे देने वाले बड़े मुक्ति के लिए धन्यवाद। దేవా ఈ లోకంలో परमेश्वर, इस जगत में నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయి. तेरे लिए जीने के लिए मुझे सहायता कर। నిన్ను నమ్ముకునే భాగ్యం ఇచ్చావు. तुझे विश्वास करने के लिए నీ भाग्य दिया రక్తములో उसने। నన్ను శుద్ధిగా చేయి. तेरे लहू से मुझे पवित्र कर। నీతో సహవాసం చేసే భక్తి దయచేయి. तुझसे बातें करने जैसा मुझे నీ अच्छी, మాట విని వడికే వారిగా చేయి నాయన. तेरे बातों को सुनकर कांपने जैसा मुझे నీ बनाइए। మాట చప్పుడు నడుచుకునే వారిగా చేయ్యా. तेरे बात को सुनकर चलने वाला बनाइए। ప్రాణమిచ్చిన నిన్ను ప్రేమించడానికి సహాయం చేయి నాయన. आपने जो जान दिया उसके लिए मैं आपको प्रेम करने के लिए सहायता की। నిన్నే నమ్ముకున్నామయ్యా. तुझ पे विश्वास करता हूँ। నీవే నా దేవుడవు. तू ही मेरा परमेश्वर है। నీవే నా ప్రభువు. तू ही मेरा प्रभु నీవే है। నా వైద్యుడవు. तू ही मेरा मुझे నీవే నా चंगाई करने- న్యాయాధిపతివి. मेरा ही न्यायाधिपति तू ही నీవే है। నా సహాయకుడవు. तू ही मेरा सहायक है। నీవే నా స్నేహితుడవు. तू ही मेरा दोस्त నీవే నా है। దేవుడవు. तू ही मेरा परमेश्वर है। నీవే నా ప్రభువు. तू ही मेरा प्रभु है। నీవుంటే నాకు చాలయ్యా. तू है तो मुझे काफी है। నీవుంటే నాకే లోటు లేదయ్యా. तू है तो मुझे कोई कमी घटी ఈ नहीं। రాత్రి నాతో ఉండయ్యా. ये रात को मेरे साथ रहे परमेश्वर। నాతో పాటు రా నాయన. मेरे साथ चल मेरे परमेश्वर। మరణం వరకు నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయి. मृत्यु होने तक मैं विश्वास ही रहूं करके मेरे ప్రభా साथ। ఇలాగ ఎవరు ప్రార్థిస్తున్నారు
प्रभु इस तरह जो प्रार्थना అలాంటి कर रहे వారితో నీవు ఉండు నాయన हैं, उस तरह के लोगों से आप रहे। విడువను ఎడబాయనన్న ప్రభువా छोड़ूंगा नहीं, त्यागूंगा नहीं कहने నీ वाला प्रभु। రాజ్యము చేరు వరకు आपके राज्य में पहुंचने तक నమ్మకస్తులు ఉండడం మాకందరికీ సహాయం विश्वास योग्य रहने के लिए सहायता कर। నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే अगर आपकी इच्छा है, अगर आपका ఈ భూమి आनंद మీద మరేడు సార్లు కలుసుకోవడానికి इस भूमि में फिर बहुत बार हमको मिलने के लिए, లేకపోతే నీ రాజ్యంలో నిరంతరము నిలిచుండే భాగ్యాన్ని नहीं तो आपके राज्य में हमेशा हमेशा खड़े रहें। మాకందరికీ అనుగ్రహించుమని हम सबको యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి यीशु मसीह के नाम से मांग रहे पिता परमेश्वर। ఆమేన్ आमीन आमीन आमीन। जोरदार तालियां। అందరికీ వందనాలండి सभी को धन्यवाद। నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు దాకా.